హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 'లహరి కథా మాలిక' ఛానల్. ఈ ఛానల్‌లో మీరు ఈరోజు వింటున్న కథ 'బీస్ట్ బాస్'. ఈ స్టోరీలో ఫస్ట్ భాగానికి స్వాగతం అండి. ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అది సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్‌లో ఒక గదిలో ఒకరిని ఒకరు గాఢంగా కౌగిలించుకుని ఉన్నారు. ఒక జంట. తెల్లని పాలరాతి శిల్పంలా ఉన్న ఆమె మొహం వాడిపోయినట్లు, పెదవులు కొంచెం ఉబ్బి, బుగ్గలపైన చిన్న గోరుగీతలతో ఎర్రగా మారిపోయి, నీరసంగా కనిపిస్తూ గాఢ నిద్రలో ఉన్నట్లు చూస్తుంటేనే తెలుస్తుంది. ఆమె వెల్లికిలా పడుకుని ఉంటే ఆమె అచ్చేదనంగా ఉన్న ఎదపైన అతను చెయ్యి వేసుకుని ఆమె మెడవంపుల్లో తన తలని పెట్టుకుని వెచ్చటి శ్వాసని ఆమెకు తెలిసేలా వదులుతూ హాయిగా నిద్రపోయాడు. ఆ చల్లటి ఏసీ గాలిలో కూడా ఇంకా వేడిగా కాలుతున్న వారి శరీరాలు చెమటలను కక్కుతూనే ఉన్నాయి. కొన్ని క్షణాల క్రితం వారిద్దరి తొలి కలయిక జరిగింది అనడానికి అదే నిదర్శనం. శరీరమంతా నొప్పులుగా ఉన్నా ఏదో తెలియని మత్తు వల్ల ఆదమర్చి నిద్రపోతూ ఉంది. కానీ లేదు అంటే ఆ నొప్పులు భరించడం ఆమెకు అసలు సాధ్యమయ్యే పనే కాదు. అలా చూస్తుండగానే నిమిషాలు కరిగి గంటలుగా మారుతూ ఉన్నాయి. మెల్లిగా ఆమె స్పృహలోకి వస్తుంది. ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఏదో తెలియని జ్ఞాపకం ఆమెని కలవరపెడుతూ ఉంది. ఎవరో తన మీద పడుతున్నట్లు, ముద్దులు పెట్టుకుంటున్నట్లు, ఇంకా ఏదేదో చేస్తున్నట్లు మసకగా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆమె. అలా తెరిచిన వెంటనే ఆమెకి కనిపించిన సీలింగ్ చూసి ఒక క్షణం షాక్ అయింది. నేను నేనెక్కడున్నాను అని అనుకుంటూ శరీరం కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉండడంతో అటు ఇటు కదలడానికి ప్రయత్నించింది. కానీ ఏదో ఉక్కి పిడికిలలో బందీ అయినట్లు ఎటూ కదలడానికి వీలు లేకుండా, ఎందులోనో తనని బంధించినట్లు శరీరం కదలను అని మొండికెయ్యడంతో ఏమైంది నాకు అని అనుకుంటూ కిందకి చూసుకున్న ఆమెకి తన శరీరం మీద ఒక్క బ్లాంకెట్ మాత్రమే కప్పి ఉండడం కనిపించింది. మెల్లిగా తన చేతిని కదుపుతూ ఆ బ్లాంకెట్ తీసి చూసుకున్న ఆమెకి తన శరీరం మీద ఆ బ్లాంకెట్ తప్ప వేరే ఏమీ లేదు అని అర్థమవడంతో ఒక్కసారిగా అదిరిపడింది. పైగా తన ఎద మీద నుంచి ఎవరిదో చెయ్యి వేసి ఉండడంతో ఒక్క క్షణం షాక్ అయిన ఆమె అనుకోకుండానే పక్కకి తిరిగి చూసింది. అక్కడ హాయిగా నిద్రపోతూ కనిపించాడు ఆమె బీస్ట్ బాస్. అతని ఒంటి మీద కూడా బట్టలు లేకపోవడంతో తనకేం జరిగిందో ఆమెకి క్లియర్గా అర్థమవుతుంది. అలా జరగడానికి కారణం అతనేనని, తన మీద ఉన్న పగతోనే అతను ఇలాంటి పని చేశాడు అని తెలుస్తూ ఉంటే వెంటనే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నా తట్టుకుంటూ నిలబడుతున్నానే తప్ప నీకు తల వంచలేదు అని చివరికి నన్ను ఇలా సాధించావా? ఇన్ని రోజులు నువ్వంటే నాకు కోపం మాత్రమే ఉండేది. కానీ ఈ క్షణం నుండి నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నీ కోపాన్ని భరిస్తూ వచ్చాను. కానీ ఈరోజు నువ్వు చేసిన పని తలుచుకుంటూ ఉంటే నా మనసు రగిలిపోతుంది. నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ నీలా నాది రాతి గుండె కాదు. అందుకే ప్రతి క్షణం నిన్ను చూడటం ఇష్టం లేక నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నీ కంటికి కూడా కనిపించను. నీ పగ తీరింది కాబట్టి నువ్వు కూడా నా కోసం వెతకవులే అని మనసులో అనుకుని మెల్లిగా అతని చేతిని పక్కకు తప్పించి ఏదో పురుగుని చూసినట్లు అతన్ని చూసి విదిలించుకుంటూ గదిలో ఒక మూలకి పడి ఉన్న తన బట్టలు తీసుకుని అవి వేసుకుని భారమైన గుండెతో కళ్ళ నిండా నీళ్లతో ఆ గెస్ట్ హౌస్ దాటి బయటికి వచ్చింది ఆమె. అప్పుడే తెల్లవారుతూ ఉండడంతో రోడ్ల మీద అంతగా వాహనాల అలికిడి లేదు. పెద్దగా జనసంచారం కూడా కనిపించలేదు. అలా నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్లలో భారంగా అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్న ఆమె ఆలోచనలన్నీ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాయి.
జానకి రామయ్య గాయత్రిల ఒక్కగానొక్క కూతురు ఇందు. వారిద్దరికీ ఆమె అంటే పంచప్రాణాలు. జానకి రామయ్య తన ఊర్లోనే ఉన్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు. తన స్తోమతకి ఎక్కువే అయినా సరే కష్టపడి కొంచెం అప్పు కూడా చేసి మరీ కూతురిని బాగా చదివించుకున్నాడు. అతని కష్టం తెలిసిన ఇందు కూడా తను ఉంటున్న పల్లెటూరు దాటి బయటికి వచ్చి చదువుకుంటున్నా కూడా పద్ధతిగా ఉంటూ ఎటువంటి చెడు అలవాటు చేసుకోకుండా చాలా బాగా చదువుతూ గోల్డ్ మెడల్ సాధించి తండ్రికి కొంచెం సహాయంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉద్యోగ వేటలో పడింది. అందులో భాగంగానే ఆర్వీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఆమెకి ఇంటర్వ్యూ కాల్ రావడంతో మొట్టమొదటిసారి రాఘవేంద్ర ఆఫీస్లో అడుగుపెట్టింది ఆమె. బేసిక్గానే బ్రిలియంట్ అయిన ఆమెకి ఆ ఆఫీస్లో ఉద్యోగం రావడం చాలా మామూలు విషయం. ఫస్ట్ రౌండ్లోనే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న సీఈఓ అసిస్టెంట్ అనిల్ని ఇంప్రెస్ చేసిన ఆమె ఆ కంపెనీ సీఈఓకి పిఏగా జాబ్ కొట్టేసింది. జాబ్ వచ్చింది అన్న ఆనందాన్ని ఆ క్షణమే తన తల్లిదండ్రులతో పంచుకోవాలి అని వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ మీద నిమిషం కూడా ఆలోచించకుండా సైన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని చాలా ఉత్సాహంగా ఆ రూమ్ దాటి బయటికి వచ్చిన ఆమె మొహం మీద ఎవరో విసిరిన నీళ్లు వచ్చి పడ్డాయి. ఆ నీళ్లు ఆమె మొహాన్నే కాదు శరీరాన్నంతా తడిపేయడంతో కోపంగా తన ముందు ఉన్న వ్యక్తిని చూసింది ఆమె. తెల్లటి మేనిచాయితో కళ్ళ నిండా పొగరుతో సూట్ వేసుకున్న అతను ఆమె వైపు నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి తన చూపు పక్కన ఉన్న వ్యక్తి వైపు తిప్పి, మరొక్కసారి ఇలాంటి తప్పు రిపీట్ అవ్వకూడదు, ఈసారి ఏదో తప్పించుకున్నావని అనుకోకు, మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే తన ప్లేస్లో నువ్వు ఉంటావు, అలాగే ఆ నీళ్ల బదులు నా చేతిలో యాసిడ్ ఉంటుంది అని అతను చెప్తూ ఉండగా ఒక్కసారిగా ఫోర్స్గా వచ్చిన నీళ్లు అతని మొహాన్ని తాకాయి. దాంతో అక్కడ ఉన్నవారు అందరూ షాక్ అయ్యి అటువైపు భయంగా చూశారు. అందరి నోళ్ళ మీద ఆటోమేటిక్గా వాళ్ళ చేతులు వెళ్ళిపోయాయి. కళ్ళు పెద్దవి చేసి, అయ్య బాబోయ్, ఎవరు ఈ పిల్ల చిట్టెలుక ఎందుకు ఇలా వచ్చి సింహం నోటికి చిక్కింది? అసలు అతను ఎవరో తెలిసి ఇంతటి సాహసం చేసిందా? అసలే వీడు మూర్ఖుడు. ఇప్పుడు ఆ పిల్లని ఏం చేస్తాడో ఏంటో. నాకు తెలిసి వీడు ఉన్న కోపానికి ఆ పిల్లని చంపేసినా ఆశ్చర్యం లేదు అని అక్కడ ఉన్నవారి అందరి మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. కానీ అన్ని ఆలోచనలు కూడా ఆ పిల్ల మీద జాలి కల్పిస్తూ ఉంటే అతని మీద భయం కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన అనిల్ కోపంగా ఇందు వైపు చూసి, పిచ్చా నీకు? ఏం చేస్తున్నావో, ఎవరి మీద నీళ్లు పోసావో నీకు అర్థమవుతుందా అంటూ గట్టిగా అరిచాడు. నాకు బాగా అర్థమవుతుంది, కానీ ఇతనికి అది అర్థం కావడం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, లేదా తన సొంత ఇల్లు అనుకుంటున్నాడా వచ్చిపోయే వాళ్ళ మీద నీళ్లు పోసుకుంటూ కూర్చోవడానికి? అరే, ఇది ఎంత పెద్ద ఆఫీస్, ఇక్కడ ఎంత వాల్యుబుల్ సిస్టమ్స్ ఉన్నాయి, పైగా ప్రతి ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇతను పోసిన ఆ వాటర్ వల్ల వాటిలో ఏదైనా డ్యామేజ్ అయ్యి వాటిలో డేటా పోతే కంపెనీకి ఎంత నష్టం? ఆ నష్టం ఎవరు పొడుస్తారు? ఇతను ఇస్తాడా అని ఆమె సీరియస్ అవుతూ ఉండగా, ఈనాఫ్ అంటూ గట్టిగా అరిచాడు అతను. ఆ అరుపుకి ఆ ఆఫీస్ అంతా అదిరిపడింది. అందరూ గుటకలు మింగుతూ భయంగా అతని వైపే చూస్తూ ఉన్నారు. ఇంకా మన పాపకి అయితే భయంతో నవనాడులు స్తంభించుకుపోయాయి ఆ అరుపుకి. కనీసం కనిరెప్ప కూడా వాల్చడం మర్చిపోయి బొమ్మల అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది. అనిల్ అని గట్టిగా పిలిచిన ఆ పిలుపుకి ఉలిక్కిపడి, సార్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి కొంచెం భయంగా నిలబడ్డాడు అనిల్. కోపం నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, హోయిషి అని పళ్ళు గట్టిగా కొరుకుతూ అడిగాడు రాఘవేంద్ర.
అది సార్ మీకు పిఏగా కొత్తగా అపాయింట్ అయింది సార్. పేరు ఇందిరా ప్రియదర్శిని అంటూ చెప్పాడు అనిల్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చావా అడిగాడు రాఘవేంద్ర. హా, జస్ట్ నో సార్ అంటూ చెప్పాడు అనిల్. ఓకే, రేపు క్లాక్లో టైం 10 అవ్వగానే తను నా క్యాబిన్లో ఉండాలి. ఆ విషయంలో తనకి అర్థమయ్యేలాగా చెప్పి ఈ ఒక్కరోజుకి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఘవేంద్ర. అప్పటి వరకు స్తంభించిన వాతావరణం అతను వెళ్ళడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ నార్మల్ అయింది. జాలిగా ఇందు వైపు చూసి, ఏమా, ఏదైనా మాట అనే ముందు, ఒక పని చేసే ముందు ముందు వెనక చూసుకోవడం తెలీదా నీకు? అసలే ఆయన అదొక టైపు. పోయి పోయి అతనితో పెట్టుకున్నావేంటమ్మా? ఏ బ్రతకాలని లేదా అంటూ అడిగాడు అనిల్. ఏమో సార్, నాకు అతను ఎవరు అన్నది తెలీదు. మీద నీళ్లు పడగానే కోపం వచ్చింది. అయినా ఇప్పుడు నేను అన్నదానంలో తప్పే ఉంది. నేను చేసింది తప్పు కాదు, అతను చేసింది తప్పు. ఆ తప్పు అతనికి అర్థమయ్యేలా చెప్పడమే నేను చేసిన తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోను సార్ అని చాలా సీరియస్గా చెప్పింది ఇందు. అంత మొండిగా మాట్లాడకమ్మా. అయినా ఆయన ఎవరో తెలుసా? ఈ కంపెనీ CEO అంటూ చెప్పాడు అనిల్. ఆ మాట విని కొంచెం భయపడిన తన భయాన్ని మనసులోనే దాచుకుంటూ, అయితే ఏంటి సార్, CEO అయితే రోజు మనం తినే ఫుడ్ కన్నా కొంచెం కాస్ట్లీ ఫుడ్ తింటాడేమో. మనలాంటి వాళ్ళు నేల మీద పడుకుంటే ఆయన డబ్బునే పరుపుగా చేసుకుని దాని మీద పడుకుంటాడేమో. అంతే తప్ప అమ్మ కడుపు నుంచి కాకుండా పైనుంచి ఏమి ఊడిపడలేదు కదా. ఆయనకి మనకి ఉన్న తేడా ఒక్క డబ్బు మాత్రమే సార్. డబ్బు ఉంది కదా అని సంస్కారం లేకుండా అహంకారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. ఇంకా మంచిదాన్ని కాబట్టి నీళ్ళకి నీళ్లతో సమాధానం చెప్పాను. మరొకరైతే ఇలా మొహం మీద నీళ్లు కొట్టినందుకు చెంప చెళ్ళు మనిపించేవారు అంటూ చాలా సీరియస్గా చెప్పింది ఆమె. ఆ మాటతో ఏం చేయాలో కూడా అనిల్కి అర్థం కాలేదు. నిన్ను చూస్తూ ఉంటే మొండిదానిలా కనిపిస్తున్నావు అమ్మా. కోర్స్ నీ దృష్టిలో అది సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, కానీ అది అన్ని చోట్ల పనికి రాదమ్మా. ఒక చోట పని చేయడానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆత్మగౌరవాన్ని కూడా చంపుకుని అణిగి మణిగి ఉండవలసి వస్తుంది. బాస్ చెప్పిన విధానం చూస్తూ ఉంటే రేపటి నుంచి అలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు అని అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అసలే 2 సంవత్సరాలకి బాండ్ రాసిచ్చావు అంటే ఈ 2 సంవత్సరాలు నువ్వు నీ జీవితాన్ని ఇక్కడ తాకట్టు పెట్టినట్లే. కాబట్టి ఇలాంటి విషయాలని చూసి చూడకుండా పోవడమే నీకు మంచిది. రేపు రాగానే సార్కి సారీ చెప్పు, ఆయన మనసు కరిగి క్షమిస్తారేమో అంటూ సలహా ఇచ్చాడు అనిల్. ఆ సలహా ఆమెకు అస్సలు నచ్చలేదు. పొగరుతో కొట్టుకునేవాడికి నేను సారీ చెప్పాలా? నేనేమీ తప్పు చేయలేదు, వాడికి సారీ చెప్పడానికి అని మనసులో అనుకుని ఆ విషయాన్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక, ఓకే సార్, రేపు మార్నింగ్ ఆఫీస్లో జాయిన్ అవుతాను అని చెప్పి బయటికి నడుస్తూ ఉంది ఆమె. అప్పటి వరకు అక్కడ జరిగిందంతా తన క్యాబిన్లో కూర్చుని CCTV ఫుటేజ్లో లైవ్ చూసిన రాఘవేంద్ర కోపంగా తన పిడికిలి బిగించి, అది సారీ చెప్తుందా? దాన్ని పొగరు చూస్తుంటేనే అర్థమవుతుంది అది సారీ చెప్పించుకునే టైపే కానీ చెప్పే టైప్ కాదు అని. ఒంటి నిండా పొగరు. ఎంత పొగరు లేకపోతే అది నా మీద నీళ్లు పోస్తుంది? రేపటి నుంచి దానికి ఉంటుంది చుక్కలు చూపించి, వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని దండం పెట్టేలా చేయకపోతే నా పేరు రాఘవేంద్రనే కాదు. ఒకరి ముందు తల వంచని పొగరు తనది అయితే ఎంతటి గొప్ప వాళ్ళనైనా సరే నా ముందు తలదించుకుని ఉండేలా చేసుకునేంత పౌరుషం నాకు ఉంది. రేపటి నుంచి అది ఎలా ఉంటుందో దీనికి రుచి చూపిస్తాను అని మనసులో అనుకుని తన వర్క్లో పడిపోయాడు రాఘవేంద్ర. తను తప్పు చేయలేదు అన్న ఫీలింగ్ మనసులో ఎంత ఉన్నా కూడా అందరి ముందు తను అలా చేసి ఉండకుండా ఉండవలసింది. మరి ఏ విధంగా అయినా సమాధానం చెప్పి కనీసం అతని నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే బాగుండేదేమో. లేదా అంటే ఇలా చేశారు అని అడిగి నిలదీసినా బాగానే ఉండేది.
కానీ తొందరపడి తన మీద కూడా కోపంతో నీళ్లు పోశాను. ఇప్పుడు ఆ మహానుభావుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో. అసలే డబ్బు పొగరు బాబు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళిన ఇందు తన ఫ్రెండ్తో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. ఆ రాఘవేంద్ర గురించి నేను కూడా చాలా విన్నానే. మనిషికి చాలా పొగరెక్కువట. తనకి ఎదురు నిలిచిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేయడంలో బాబు ఆరితేరిపోయాడు అని, అతని దగ్గర ఉద్యోగం అంటే డైరెక్ట్గా యముడితో డీలింగ్ మాట్లాడుకునేటట్లే అని మన ఆఫీస్లో కూడా చాలామంది చెప్పుకున్నారు. అతని టార్చర్ భరించలేక ఆఫీస్ నుండి పారిపోయిన కొందరు మా ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యారులే. వాళ్ళు చెప్తే ఇదంతా విన్నాను. మార్నింగ్ నువ్వు వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్దాం అనుకున్నాను, కానీ టెన్షన్లో మర్చిపోయాను. చివరికి నేను అనుకున్నదే చేశావు. పోయి పోయి నువ్వు వాడితోటే పెట్టుకున్నావు. ఇప్పుడు వాడు నిన్ను ఏం చేస్తాడో ఏంటో. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ సలహా చెప్పింది ఆమె స్నేహితురాలు. దానితో ఇందు భయం మరింత పెరిగింది. అతను నన్ను టార్చర్ చేయకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే అతను చెప్పిన పని చెప్పినట్లు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అని ఆ క్షణమే నిర్ణయం తీసుకుంది ఆమె. నెక్స్ట్ డే 7:45 కల్లా ఆఫీస్లో ఉంది. అయినా రాఘవేంద్ర వదల్లేదు. ఆమెకి చాలా హెవీ వర్క్ ఇచ్చి నానా యాతన పెడుతూ ఉన్నాడు. జాబ్కి కూడా కొత్త అని కూడా లేకుండా ఆమెతో చాలా హార్డ్ వర్క్ చేయిస్తూ ఉన్నాడు. ఇన్ టైంలో వర్క్ కాకుండా తనే ఆపుతూ, లేట్ చేసినందుకు ఆమెకు పనిష్మెంట్లు ఇస్తూ, అసలు ఈ ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయ్యారా దేవుడా అని ఆమె బాధపడేలా చేశాడు. ఆ బాధే ఆమె ఆహాన్ని దెబ్బతీసింది. వీడు ఏం చేస్తున్నా సరే లొంగకూడదు అని దృఢంగా నిర్ణయించుకున్న ఆమె అతను పెడుతున్న అడ్డంకులను తొలగించుకుంటూ తను ఏంటో నిరూపించుకుంటూ ఉంది. అతను ఎంత టార్చర్ చేస్తున్నా కూడా ఆమె వెనక అడుగు వేయలేదు. అతను పెడుతున్న హింసకి ఎదురు తిరిగి నిలబడి తన నోటితో కాకుండా చేస్తున్న పనులతో, చేతలతో నేను నీకు లొంగను అన్నట్లు ప్రతి విషయంలోనూ నిరూపించుకుంటూ వచ్చింది. తను పెడుతున్న టార్చర్ తట్టుకోలేక క్షమించమంటూ తన కాళ్ళు పట్టుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన రాఘవేంద్రకి ఆమె పొగరు చూసి మరింత మండిపోతూ ఉంది. ఆమెని మరింతగా హింసించాలి అని నిర్ణయించుకున్నాడు. అందులో భాగానే అర్జెంట్ మీటింగ్ ఉంది అని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న తన గెస్ట్ హౌస్కి ఆమెను తీసుకువెళ్ళాడు. అతనితో ఒంటరిగా వెళ్ళడం ఆమెకి భయంగానే అనిపించినా కూడా తప్పదు అనుకుని ఏదోలా తప్పించుకుని త్వరగా వచ్చేద్దాము అనుకుంటూనే అతను వెనక వెళ్ళింది ఆమె. అప్పటికి కూడా అతని మీద ఏదో చిన్న నమ్మకం, అతను మూర్ఖుడే కానీ దుర్మార్గుడు కాదు అని. ఆ నమ్మకంతోటే అతని వెనక వెళ్ళింది ఆమె. కానీ ఆ గెస్ట్ హౌస్లో ఎవరూ లేరు. మీటింగ్కి వస్తాను అన్నవారు రాలేదు అని, ఇంకా కాసేపట్లో వస్తారు వెయిట్ చేయాలి అని అక్కడే ఆమెని లాక్ చేసిన అతను ఆమె వైపే అదొక రకంగా చూస్తూ ఉన్నాడు. అతని చూపులు చాలా ఇబ్బందిగా ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆమె పాలిట దేవతలా వచ్చింది రీతు. రాఘవేంద్ర వాళ్ళ నాన్న ప్రాణ స్నేహితుడికి కూతురు. తనకి తోడుగా ఒక అమ్మాయి అక్కడికి రావడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయింది ఇందు. రాఘవేంద్ర ఒక్కడే గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చిన రీతుకి అక్కడ ఇందుని చూడగానే మొహం మాడిపోయింది. ఇదేంటి, తను ఒక్కడే ఉన్నాడు అని తనతో టైం స్పెండ్ చేయడానికి నేను వస్తే మధ్యలో ఇదేవారు అని మనసులో అనుకుని ఆమె వైపు అదోలా చూస్తూ, ఎవరు తను అని రాఘవేంద్రని అడగడంతో తను నా పర్సనల్ సెక్రటరీ అంటూ చెప్పాడు రాఘవేంద్ర. ఓ అవునా అంటూ ఆమె వైపు నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి, ఏ యూ, నువ్వు కిచెన్లోకి వెళ్ళి మా ఇద్దరి కోసం ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకురా అంటూ ఆర్డర్ వేసింది రీతు. ఆమె పొగరు చూసి దీనికి వీడికన్నా ఎక్కువగా ఉందిగా బల్లుప్పు అని మనసులో అనుకుని ఓకే మేడం అని పైకి చెప్పి కిచెన్లోకి వెళ్ళి 2 జ్యూస్లు చేసి తీసుకువచ్చి వారి ఇద్దరి ముందు పెట్టింది ఇందు. అందులో ఒక జ్యూస్ రాఘవేంద్ర చేతికి అందించి మరొకటి తను తీసుకుంది రీతు. ఆ జ్యూస్ తీసుకున్న రాఘవేంద్ర ఒకసారి
మొహం పక్కకు తిప్పి అక్కడే నిలబడి ఉన్న ఇందుని చూశాడు. వాళ్ళ వైపు చూడడం ఇష్టం లేదు అన్నట్లు మొహం పక్కకు తిప్పుకుంది ఇందు. అది చూసి చిన్నగా నవ్వుకుని, ఇందు హ్యావిట్ అంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ ఆమెకి అందించాడు రాఘవేంద్ర. అది చూసి కంగారుగా, అయ్యో ఆ జ్యూస్ నీకోసం అంది రీతు. నాకు జ్యూస్ తాగే మూడు ఇప్పుడు లేదు అంటూ చెప్పాడు రాఘవేంద్ర. లేకపోయినా నా కోసం తాగొచ్చు కదా ప్లీజ్. తనకి కావాలి అంటే మరొక జ్యూస్ తెచ్చుకుంటుంది, లేదు అంటే నా జ్యూస్ తాగుతుంది అంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ ఎందుకు ఇవ్వబోయింది రీతు. అవసరం లేదు, నువ్వు తాగు అని చెప్పి ఎందుకు తీసుకో అంటూ కొంచెం సీరియస్ గొంతుతో చెప్పాడు రాఘవేంద్ర. మళ్ళీ అది తీసుకోకపోతే అతను మరి ఏ రకంగా టార్చర్ పెడతాడో. బలవంతంగా తన బుగ్గలు ఒత్తి పట్టుకుని నోట్లో ఆ జ్యూస్ పోసినా పోస్తాడు సైకో పెదవా అనుకుని ఆ భయంతో ఇష్టం లేకపోయినా సరే ఆ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉంది ఇందు. అంతే, అంతవరకు మాత్రమే ఆమెకి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకి ఏమాత్రం గుర్తులేదు. తనకి తెలివి వచ్చేసరికి అతని పక్కన ఆ విధంగా పడి ఉంది. అదంతా తలుచుకుంటూ ఉంటే గుండెల్లోంచి దుఃఖం పొంగుకు వస్తూ ఉంది. ఇదంతా నువ్వు కావాలనే చేశావు. రాత్రి నువ్వు నాకు జ్యూస్ ఇచ్చినప్పుడే అనుమానించవలసింది, కానీ నా కర్మ నీ మీద ఉన్న నమ్మకంతో కళ్ళు మూసుకుని అనుమానించకుండా తాగేశాను. ఎప్పుడు బయట మీటింగ్స్కి వెళ్ళినా కూడా పబ్లిక్ ప్లేస్లో అరేంజ్ చేసే నువ్వు ఇప్పుడు ప్రైవేట్గా గెస్ట్ హౌస్ అన్నప్పుడు కూడా నా మట్టి బుర్రకి బల్బు వెలగలేదు అని తనని తాను తిట్టుకుంటూ చివరికి ఏదోలా ఫ్లాట్ చేరుకుంది. కాలింగ్ బెల్ మోగడంతో కష్టంగా లేచిన దివ్య వచ్చి డోర్ తెరిచింది. అక్కడ కన్నీళ్లతో కనిపించిన ఇందుని చూడగానే ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. ఆమె కన్నీటి కన్నా ఎక్కువగా ఆమె మొహం మీద ఉన్న గోటి గీతలు పంటి ఘాట్లు చూస్తే దివ్యకి కంగారు వచ్చేస్తుంది. ఏమైంది అని ఆమె టెన్షన్గా అడగడంతో ఒక్కసారిగా ఆమెని గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్చేసింది ఇందు. కిటికీ నుండి సూర్యకిరణాలు మొహం మీద పడుతూ ఉండడంతో మెల్లిగా మెలకువ వస్తుంది రాఘవేంద్రకి. శరీరం అంతా నొప్పులు వస్తూ ఉండగా చిన్నగా మంట పుడుతూ ఉండడంతో లేచి ఒక్కసారి తల విదిల్చుకొని ఆ రూమ్ మొత్తం చూశాడు. రోజు ఉండే కన్నా కొంచెం డిఫరెంట్గా ఆ రూమ్ ఉండడంతో మెల్లిగా ఆలోచనలో పడిన అతనికి అది తన గెస్ట్ హౌస్లో తన బెడ్రూమ్ అని అర్థమైంది. ఆ వెంటనే ఏదో గుర్తు రావడంతో కంగారుగా పక్కకు తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఓ గాడ్ అనుకున్నంతంతా అయింది. తను వెళ్ళిపోయినట్లుంది అని అనుకుంటూ కంగారుగా బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చి కంగారుగా కిందకి వచ్చిన అతనికి ఎదురు వచ్చి కాఫీ తీసుకురమ్మంటారా బాబు అంటూ అడిగింది గంగా. ఆహా వద్దు, కానీ రాత్రి నాతో వచ్చారు కదా ఆ మేడం ఎప్పుడు వెళ్ళారు అంటూ అడిగాడు రాఘవేంద్ర. ఏమో తెలియదు సార్, నేను వచ్చిన తర్వాత అయితే ఆ మేడం కిందకి దిగడం నేను చూడలేదు. పైన లేరు అంటే నేను రాకముందే వెళ్ళిపోయి ఉంటారు. వాచ్మెన్ని అడిగిరానా సార్ అంటూ అడిగింది గంగా. ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి వదిలే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని బయటికి వెళ్ళిన రాఘవేంద్ర వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు. స్వయంగా అతనే రావడం చూసి కంగారు పడిన వాచ్మెన్ సార్ అంటూ కంగారుగా అతన్ని చూస్తూ ఉండగా, రాత్రి గెస్ట్ హౌస్కి వచ్చిన మేడం ఎప్పుడు వెళ్ళారో చూసావా అంటూ అడిగాడు రాఘవేంద్ర. అది సార్, ఆ మేడం మార్నింగ్ 5కి వెళ్ళిపోయారు సార్. పాపం ఏడుస్తూ ఒక్కరే రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే నేనే బతిమలాడి అలా ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి రాముని డ్రాప్ చేసి రమ్మన్నాను. ముందు కార్ ఎక్కడానికి ఇష్టపడలేదు, కానీ తర్వాత ఏమనుకున్నారో ఏంటో ఎక్కారు సార్ అంటూ చెప్పాడు వాచ్మెన్. అతని మాటల్లో ఒక రకమైన జాలి కనిపిస్తూ ఉంటే అదెందుకో రాఘవేంద్రకి అస్సలు నచ్చలేదు. సరే, ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా ఇలాంటి పనులు చేయకు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి వదిలిపెడుతున్నాను. మరొక్కసారి ఇలా రిపీట్ అయిందంటే నీకు తెలుసు కదా నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అంటూ సీరియస్ అయిన గొంతుతో అడిగాడు రాఘవేంద్ర. ఆ మాటకి మౌనంగా తల వంచుకుని
ఐఎమ్ సో సారీ సార్. ఇంకెప్పుడు ఇటువంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అంటూ సిన్సియర్గా చెప్పాడు ఆ వాచ్మెన్. పైకి అతన్ని తిట్టినా కూడా అతను చేసిన పని ఎందుకో మనసుకు నచ్చింది రాఘవేంద్రకి. కానీ ఆ ఫీలింగ్ని బయటికి రాకుండా అహం కట్టిపడేయడంతో తన మనసులో ఉన్న ఒరిజినల్ ఫీలింగ్ బయట పడకుండా చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అలా తన కార్ తీసుకుని వెళుతున్నాడు, కానీ తన ఆలోచనలన్నీ కూడా ఇందు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. నీకు ఎంత ధైర్యం అలా చేయడానికి? అసలు ఈ రాఘవేంద్ర అంటే ఏంటో తెలిసి నన్ను టచ్ చేసి అంత ధైర్యం చేస్తావా? నిన్ను ఊరికనే వదలను. ఈ రోజు నుంచి నీ మీద నా రివెంజ్ మామూలుగా ఉండదు అని మనసులో అనుకుని తన కార్ స్పీడ్ని మరింత పెంచాడు అతను. తనని హత్తుకుని ఏడుస్తూ ఉన్న తన స్నేహితురాలి పరిస్థితి అర్థం చేసుకున్న దివ్య, ఇందు కంట్రోల్ అని అంటూ ఆమెను ఓదార్స్తూ వాష్రూంలోకి తీసుకువెళ్ళింది. ఇందు అలా ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుపుకి కారణం ఏమిటో ఆమె చెప్పకుండానే దివ్యకి అర్థమైంది. పైగా రాత్రి జరిగిన సంఘటనకి సాక్ష్యాలుగా ఆమె మొహం మీద గాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. అవన్నీ చూసి తనకి కూడా బాధగా అనిపిస్తూ ఉన్నా కూడా ఇప్పుడు తన బాధపడుతూ ఉండడం కన్నా తన స్నేహితురాలికి ధైర్యం చెప్పడమే తన తక్షణ కర్తవ్యం అని అనుకున్న ఆమె మెల్లిగా ఆమెను నడిపించుకుంటూ వాష్రూంలోకి దగ్గరికి తీసుకువెళ్ళి, ముందు ఫ్రెష్ అవ్విందో తర్వాత మాట్లాడుకుందాం, అలాగే ఆ డ్రెస్ తీసి ఇటు ఇవ్వు, నేను వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆ రూమ్లో ఆమెని వదిలేసి బయటికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నిలబడింది దివ్య. ఆమె చెప్పినట్లే డ్రెస్ విప్పి ఆమెకి ఇచ్చింది ఇందు. నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ డ్రెస్ బయటికి తీసుకువెళ్ళి రోడ్ సైడ్ ఉండే డస్ట్బిన్లో ఆ డ్రెస్ పడేసి ఏమీ తెలియనట్లు మళ్ళీ తన రూమ్కి వచ్చింది. అప్పటికే ఫ్రెష్ అయిన ఇందు డ్రెస్ వేసుకుని బెడ్పై వాలిపోయి ఏడుస్తూ ఉంది. ఆమెను చూస్తే చాలా జాలిగా అనిపించడంతో కంగారుగా కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా టిఫిన్ రెడీ చేసి అది పట్టుకుని ఆమె గదిలోకి వచ్చి, ఇందు లేగు, ముందు టిఫిన్ చేయి అంటూ పిలిచింది దివ్య. నాకేమీ వద్దు దివ్య, తినాలని లేదు బాధగా చెప్పింది ఇందు. ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు, ముందు లేగు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని పైకి లెగదీసి కూర్చోబెట్టి తను తెచ్చిన ప్లేట్లో ఉన్న ఇడ్లీని చట్నీతో నంచి ఆమె నోటి దగ్గర పెట్టింది. కానీ అది తినకుండా కళ్ళ నిండుగా నీళ్లతో ఆమెను చూస్తూ, నాకు బ్రతకాలని లేదు దివ్య అంది ఆమె. ఆ మాటతో దివ్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. అవి ఆమెకి కనిపిస్తే ఇంకా డీలా పడిపోతుందని తెలిసి ఉండడంతో కష్టంగా వాటిని కంట్రోల్ చేసుకుని, చచ్చిపోయేంత తప్పు నువ్వేం చేశావే? ఎవడో చేసిన తప్పుకి నువ్వు చావడమేంటి, పిచ్చా నీకు అంటూ అడిగింది దివ్య. అది ఎవరో చేసిన తప్పైనా ఆ తప్పుకి బలి అయింది నేను. నా జీవితాన్ని కోల్పోయింది నేను. నా జీవితం నాశనం అయిపోయింది దివ్య. ఇంక నేను బ్రతికి ఉపయోగం ఏమిటి? అసలు ఎందుకోసం బ్రతకాలి అని దీనంగా అడిగింది ఇందు. నీ తల్లిదండ్రుల కోసం బ్రతకాలి. నిన్ను చదివించి ఈ స్థాయిలో నిలబెట్టే శక్తి తమకి లేకపోయినా ఒక పూట తిని మరొక పూట పస్తులు ఉండి ఆ డబ్బులు అన్నీ కూడబెట్టి నిన్ను చదివించారే వాళ్ళు. నీ కోసం చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళు అంటున్న మాటలు భరిస్తూ ఎన్ని కన్నీళ్లు కాచారో నువ్వు అప్పుడే మర్చిపోతున్నావా? వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి కదా నువ్వు ఇన్నాళ్ళు తాపత్రయపడింది. మరి ఆ స్టేజ్కి నువ్వు వచ్చాక ఇప్పుడు వాళ్ళని అలా అనాథల్లా వదిలేసి ఎవరో ఒళ్ళు కొవ్వెక్కి నీ జీవితాన్ని బలి తీసుకుంటే నువ్వు చచ్చిపోయి వాళ్ళని బ్రతికుండగానే చంపేయాలి అనుకుంటున్నావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నారే వాళ్ళు. వాళ్ళ కోసమైనా నువ్వు బ్రతకాలి. జరిగిపోయిన దానిని తలుచుకుంటూ బ్రతకలేక చావు అన్న నిర్ణయాన్ని తీసుకుని నీకోసం బ్రతుకున్న వాళ్ళని బాధ పెట్టకు, అర్థమైందా అంది దివ్య. ఆ మాటతో ఆలోచిస్తూ ఉండిపోయింది ఇందు. ఒక్క క్షణం తన తల్లి తండ్రి మొహాలు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో ఆమె వెన్నెలో వణుకు పుట్టింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బ్రతకలేరు. నేనే ప్రాణంగా బ్రతుకుతున్న వాళ్ళు నా జీవితం ఇలా అన్యాయం అయిపోయింది అని తెలుసుకుని భరించలేరు. కాబట్టి ఈ విషయం
ఈ విషయం ఎప్పటికీ వాడికి తెలియకూడదు అని మనసులో అనుకుని అలాగే ఉండిపోయింది ఆమె. ఆ గది దాటి బయటికి రాలేదు. టైంకి దివ్య తీసుకువచ్చి వద్దు అని చెప్తున్నా కూడా ఏదో ఒకటి బలవంతంగా తినిపిస్తూనే ఉంది. అలా 2 రోజులకి ఆమె శరీరం మీద అయిన గాయాలు చిన్న చిన్నగా తగ్గుతూ ఉన్నాయి. కానీ వాటి మచ్చలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఏదో భయం కలుగుతూ ఉండడంతో కనీసం ఆ పేరు కూడా ఎత్తడం లేదు. దివ్య కూడా ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఇలా ఎన్ని రోజులు జరిగిన దానిని తలుచుకుంటూ ఇలానే ఉండిపోతుందా అన్న ఒక దిగులు ఆమె మనసులో కలుగుతూనే ఉంది. ఒక 2 రోజులు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అని ఆమెను వదిలేసిన దివ్య ఇంకా అలా వదిలేస్తే ఏమైపోతుందో అన్న భయమేసి ఆమె గదిలోకి వచ్చింది. బెడ్ రెస్ట్కి అనుకుని శూన్యంలోకి చూస్తూ అలా కన్నీళ్లు కారుస్తూనే ఉన్న ఇందుకి ఎవరో తన కన్నీళ్లు తుడిచినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి చూసింది. అక్కడ దివ్య కనిపించడంతో మౌనంగా తల వంచుకుంది. ఎన్నాళ్ళిలా అంటూ అడిగింది దివ్య. నేను కేసు పెడదాం అనుకుంటున్నాను దివ్య అంటూ చెప్పింది ఇందు. ఎవరి మీద అడిగింది దివ్య. ఆ రాఘవేంద్ర మీద అంది ఇందు. పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు అడిగింది దివ్య. వాడి చేసిన అన్యాయం అందరికీ తెలిసేలా చేస్తాను. వాడి నిజస్వరూపం బయట పెడతాను. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చేసుకుంటాను ఆవేశంగా చెప్పింది ఇందు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇంతకీ నువ్వు చేసుకోవాలి అనుకుంటున్న ఆ న్యాయం ఏంటి? ఏ విధంగా నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోవాలి అనుకుంటున్నావు అంటూ అడిగింది దివ్య. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయింది ఇందు. హా, చెప్పు. నాకు ఈ అన్యాయం జరిగింది. నేను అతని చేతుల్లో నా శీలాన్ని కోల్పోయాను. అతని బెడ్రూమ్లో బలి పశువుగా మిగిలిపోయాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఎంత రేటు కడతారో కట్టి ఆ డబ్బులు నాకు ఇప్పించండి అని కోర్టుని ఆశ్రయిస్తావా? లేదా అతను నా సర్వస్వాన్ని దోచుకున్నాడు కాబట్టి నా మెడలో తాళి కట్టి నన్ను అతని భార్యగా చేసుకుని మా మధ్య జరిగిన తప్పుని ఒప్పు చేయమని పోలీసులను అడుగుతావా? లేకపోతే నా జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి వాడి జీవితం కూడా నాశనం అయిపోవాలి, జైల్లో పెట్టండి అంటూ ధర్నాలు చేస్తావా? ఏం చేసి నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటావు నువ్వు అంటూ అడిగింది దివ్య. ఆ మాటతో ఏం చెప్పాలో అర్థం కాక అలా మాట్లాడతావేంటి దివ్య? ఏం చేయకుండా చేతులు ముడుచుకొని ఎలా కూర్చోమంటావు? ఏదో ఒకటి చేసి వాడి అంతు చూడాలి కదా అని కోపంగా అంది ఇందు. చూడాలి, తప్పకుండా చూడాలి. అలాంటి వాడిని ఊరికి వదిలేయకూడదు. ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. కానీ నువ్వు వెళుతున్న వే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కోర్టులు, చట్టాలు, న్యాయాలు అన్నీ పేదవాడికే తప్ప పెద్దింటి వాడికి ఉండవు. వాడికి ఉండేది ఒక్కటే, డబ్బు. ఆ డబ్బుతో న్యాయాన్ని సైతం కొనగలిగే శక్తి వాళ్ళకి ఉంటుంది. ఆ శక్తిని తట్టుకుని నిలబడడం మనలాంటి సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. పైగా ఈ విషయం బయటికి వస్తే పోయేది నీ పరువు, మీ అమ్మ నాన్నల మర్యాద. డబ్బుల కోసం కంపెనీ యజమానికే లైన్ వేసిన ఎంప్లాయ్ అంటూ నీ మీద కథలు వస్తాయి. నీ క్యారెక్టర్ మీద చాలా కల్పనలు వస్తాయి. అవన్నీ తట్టుకుని నిలబడే శక్తి నీకు కానీ నీ పేరెంట్స్ కానీ ఉండదు. చివరికి సోషల్ మీడియా అనే వలయంలో చిక్కుకుని మీ ముగ్గురు సూసైడ్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం ఉండదు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పింది దివ్య. ఆ మాటతో ఆలోచనలో పడిన ఇందుకి కూడా అది నిజమనిపించింది. అంటే వాడిని మనం ఏమి చెయ్యలేమా? దిగులుగా కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉండగా అడిగింది ఆమె. చెయ్యలేమో అని ఎందుకు అనుకోవడం? చెయ్యగలం. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. యుద్ధం మొదలుపెట్టు, కానీ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. అతని పక్కనే ఉంటూ
కత్తి అతని గుండెల్లో దించి అతన్ని చంపేసినా కూడా ఆ యుద్ధంలో నువ్వు గెలిచినట్లే. అతనికి ఎదురు వెళ్ళి ఎలాగో నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోలేవు. కానీ అతని పక్కనే ఉంటూ అతన్ని ఎలా అయితే నిన్ను నమ్మకంగా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడో అంతే నమ్మకంగా నువ్వు అతన్ని రోడ్డు మీదకి తీసుకువచ్చేయచ్చు. పక్కనే ఉంటూ అతని పతనానికి కారణం అవ్వచ్చు అంటూ సలహా ఇచ్చింది దివ్య. దానితో ఆలోచనలో పడింది ఇందు. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ స్క్రీన్పై అనిల్ నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది. కాసేపు ఆ నెంబర్ని తదేకంగా అలానే చూస్తూ ఉన్న ఇందు భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ కాల్ కట్ అవుతుంది అన్న ఆఖరి నిమిషంలో కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అంది. ఏంటిది ఇందు? అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఆఫీస్కి లీవ్ తీసుకోవడం ఏమిటి? ఇలా లీవ్ పెట్టాలి అంటే ముందు హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేయాలి అన్న విషయం మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అంటూ ఫైర్ అయ్యాడు అనిల్. ఐఎమ్ సో సారీ సార్, కొంచెం హెల్త్ బాగోకపోవడంతో ఆఫీస్కి రాలేకపోయాను. రేపటి నుంచి వస్తాను సార్ అంటూ చాలా సిన్సియర్గా చెప్పింది ఇందు. ఓకే, ఈ 2 రోజులు బాస్ని నేను ఏదోలా మేనేజ్ చేశాను, కానీ ఇకపై కష్టం. నువ్వు వెంటనే రావాలి, తెలుసు కదా. ఆయనకి కోపం వస్తే ఎలా ఉంటుందో వార్నింగ్ టౌన్లో చెప్పాడు అనిల్. తెలుసు సార్, వాడి కోపానికి ఆల్రెడీ నేను బలైపోయాను కూడా అని మనసులో అనుకుని ఆమె సో సారీ సార్, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. రేపు 8:30కి నేను ఆఫీస్లో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఆమె. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ ఉన్న అతన్ని చూసి ఏమైంది అంటూ అడిగాడు రాఘవేంద్ర. అది సార్, తనకి హెల్త్ బాగాలేదట, రేపు 8:30 కల్లా ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్పింది అని చెప్పాడు అనిల్. ఆ మాట వినగానే అప్పటి వరకు పడిన టెన్షన్ కొంచెం రిలీఫ్ అవడంతో ఓకే నువ్వు వెళ్ళు అంటూ చెప్పాడు రాఘవేంద్ర. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనిల్. అతను వెళ్ళిపోవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన రాఘవేంద్రకి ఒకసారి ఇందు మొహం గుర్తు వచ్చింది. ఈ 2 రోజులు ఆమె కనిపించక ఒకలాంటి నరకాన్నే చూశాడు అతను. ఎందుకు ఎందుకు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు? నీ వైపు ఏ తప్పు లేకపోతే వచ్చి నన్ను నిలదీయాలి కదా. అలా చేయలేదు అంటే నువ్వు తప్పు చేశావు అని అర్థం. ఆ తప్పుకి శిక్ష అనుభవించకుండా ఎక్కడికి పారిపోతావు నువ్వు? నిన్ను అంత ఈజీగా వదులుతాను అని అస్సలు అనుకోవద్దు అని మనసులో అనుకుని తన వర్క్లో పడ్డాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లెగిసిన ఇందు ఫ్రెష్ అయి టిఫిన్ రెడీ చేసి దివ్యని లేపింది. ఆమెకి ఆఫీస్ 10కి అవడంతో కొంచెం లేటుగా లెగుస్తుంది. ఎప్పుడూ ఇందునే వచ్చి ఆమెని లేపుతూ ఉండేది. కానీ 2 రోజుల నుంచి సీన్ రివర్స్ అయ్యి ఇందుని లేపే డ్యూటీ తను తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇందు బ్యాక్ అవడంతో ఆ మార్నింగ్ ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది దివ్యకి. గుడ్ మార్నింగ్ డార్లింగ్ ఆమె నవ్వుతూ పలకరించడంతో హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిస్తాను. ఆఫీస్కి లేట్ అయిపోతుందని తినకుండా వెళ్ళకు, తినే వెళ్ళు. నాకు లేట్ అవుతుంది, వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి ఆమెకు ఒక చిన్న హగ్ కూడా ఇచ్చి అక్కడి నుంచి బయటికి పరుగు తీసింది ఇందు. మళ్ళీ ఇదివరకు ఇందు కళ్ళ ముందు కదలడంతో చాలా ప్రశాంతంగా నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది దివ్య. ఫ్లాట్ దాటి బయటికి వచ్చిన ఇందు పక్కన ఉన్న బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆమె రావడం గమనించి ఆమె వెనకే ఫాలో అవుతూ ఉంది ఒక బ్లాక్ కలర్ కార్. అది ఇందు గమనించలేదు. ఆ కారులో ఉన్న వ్యక్తి ఆమెను చూస్తూ ఉన్నాడు. అతని పెదవులపై అందమైన చిరునవ్వు మెరుస్తూ ఉంది. అలా బస్ స్టాప్కి వెళ్ళిన ఇందు అక్కడ తను ఎప్పుడు సరదాగా మాట్లాడే పిల్లలతో ఇప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. పట్టపగలే ముత్యాల వాన పడుతున్నట్లు ఉన్న ఆమె నవ్వుని అబ్బురంగా చూస్తూ ఉన్నాడు అతను. ఏంటక్క, 2 రోజుల నుంచి నువ్వు కనిపించడమే లేదు, ఎంత బోర్గా ఫీల్ అయ్యామో తెలుసా? ఒక చిన్న పిల్ల బొంగమూతి పెట్టుకుని అడిగింది. కిందకి మోకాళ్ళ మీద కూర్చుంటూ ఆమె బుగ్గలు పట్టుకుని లాగుతూ సారీ బంగారం, అక్కకి ఆయ వచ్చింది అందుకే రాలేదు
అంటూ సమాధానం చెప్పింది ఇందు. మరి ఇప్పుడు తగ్గిందా? పక్కనున్న పిల్లవాడు అడిగాడు. ఓ, తగ్గిపోయింది. తగ్గకపోతే నేను ఊరుకుంటానా? ఇప్పటికే నా ఫ్రెండ్స్ని 2 రోజుల నుంచి మిస్ అవుతున్నాను. ఇంకా నువ్వు ఉన్నావు అంటే వాళ్ళని మరింత మిస్ అయిపోతాను. వెంటనే అవతలికి పో అంటూ టాబ్లెట్ వేసుకుని మరీ నాకు దూరంగా గెంటేశాను చెప్పింది ఇందు. నిజమా అక్క? మేమంటే నీకు అంత ఇష్టమా? నక్షత్రాల్లా మెరిసిపోతూ ఉన్న కళ్ళతో ఆ పిల్లలందరూ సంతోషంగా అడిగారు. వాళ్ళందరినీ చిన్న చిరునవ్వుతో చూస్తూ, ఓ, బోలెడంత ఇష్టం అంటూ తన 2 చేతుల్ని బార్లా చాపింది ఇందు. దానితో నవ్వుతూ లవ్ యూ అక్క అంటూ అందరూ ఆమెని ఒక్కసారిగా హక్ చేసేసుకున్నారు. అది చూస్తున్న ఆ కారులో ఉన్న వ్యక్తి మురిసిపోతూ, నీకు పిల్లలంటే అంత ఇష్టమా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా హత్తుకుని ఉండని, మీకు చాక్లెట్లు కొంటాను అని చెప్పింది ఇందు. చాక్లెట్స్ అనగానే ఆ పిల్లలు కొంచెం దూరం జరిగారు. వారిని చిన్న చిరునవ్వుతో చూస్తూ పక్కన ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం చాక్లెట్లు కొని వాళ్ళకి ఇచ్చి అవి తీసుకుంటున్నప్పుడు కనిపించిన వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసి ప్రశాంతంగా ఫీల్ అయింది ఇందు. ఆ లోకం తెలియని పసిపిల్లల చిరునవ్వుతో ఇప్పటి వరకు తన గుండెల్లో మోస్తున్న భారం కొంచెం దిగినట్లు అనిపించింది. మిగతా భారం కూడా దిగాలి అంటే ఆ రాఘవేంద్రకి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో అప్పుడే బస్సు రావడంతో అది ఎక్కి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది ఆమె. ఆ బస్ వెనకే ఫాలో అవుతూ వెళుతుంది ఆ కార్. అలా ఆఫీస్కి చేరుకుంది ఆమె. రావడం అయితే ధైర్యం చేసి అక్కడి వరకు వచ్చింది. కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, మళ్ళీ అతన్ని ఫేస్ చెయ్యాలి అంటే ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది. ఇందూ, కమాన్, నువ్వు అలా భయపడితే ఎలా? దివ్య చెప్పింది అప్పుడే మర్చిపోయావా? ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కో. ఇన్ని రోజులు నీకు ఉద్యోగం ఇచ్చి జీవనాధారమైన ఈ కంపెనీ బాగుపడాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఈ ఆఫీస్లో అడుగు పెడుతూ వచ్చావు. కానీ ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ కంపెనీ యజమాని సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూ అడుగుపెట్టు. నువ్వు పెట్టే అడుగే వాడి పతనానికి నాంది కావాలి అని మనసులో అనుకుని తనకి తానే మోటివేట్ చేసుకుని ఆ ఆఫీస్లో అడుగుపెట్టి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆమె. ఒక 10 నిమిషాల తర్వాత ఆఫీస్కి వచ్చిన రాఘవేంద్ర స్టాఫ్ అందరి వైపు సీరియస్గా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అతను రావడం గమనించి లేచి నిలబడి అతనికి విష్ చేస్తూ ఉన్నారు స్టాఫ్ అంతా. కానీ కోపంతో రగిలిపోతూ అతని పతనాన్ని కోరుకుంటూ ఏం చెయ్యాలా దానికోసమని ఆలోచిస్తున్న ఇందు మాత్రం అతను రావడం గమనించలేదు. అందరూ లేచి గౌరవపూర్వకంగా తనకి విష్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయి పైకి లెగకపోవడంతో అతని అడుగులు అక్కడే ఒక క్షణం ఆగాయి. తీక్షణంగా మరింత కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతను. అది చూసిన భయపడిన ఇందు ఏ ఇందు అంటూ ఆమెను మెల్లిగా తట్టింది. దానితో ఉలిక్కిపడి ఆలోచన నుండి బయటికి వచ్చిన ఆమెకి తన కొలిక్ కనిపించడంతో ఆమె చూస్తున్న వైపుకి చూసింది. అక్కడ సీరియస్గా తనని చూస్తూ కనిపించాడు రాఘవేంద్ర. అతన్ని చూడంగానే భయంతో ఒంట్లో వణుకు పుట్టగా ఆటోమేటిక్గా పైకి లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది తడబడుతున్న గొంతుతో ఇందు. ఆమె వైపు అలాగే ఒక్క క్షణం కోపంగా చూసి క్యాబిన్కి రా అంటూ చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఆ మాటతో ఏదో తెలియని భయం మరింత పెరిగిపోవడంతో వెళ్ళాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ ఉండిపోయింది ఇందు. ఏం ఆలోచిస్తున్నావే? బాస్ వచ్చింది కూడా గుర్తించలేకుండా ఆ ఆలోచనలేంటి? ఇప్పుడు చూడు, అడ్డంగా బుక్ అయిపోయావు. అసలే ఆయనకి నీ మీద పీకల వరకు ఉంది. ఇప్పుడు ఇలా చేసి మరింత కోపం తెప్పించావు. ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో. చేశాక తప్పదు కదా, వెళ్ళు అని కొలిక్ చెప్పడంతో వాడు నాకిచ్చేదేంటి? నేనే వాడికి జీవితానికి సరిపోయేంతగా బుద్ధి చెప్పి మళ్ళీ ఏ ఆడపిల్ల విషయంలోనూ నా విషయంలో చేసిన తప్పు చెయ్యకుండా తప్పుగా ప్రవర్తించవద్దు అని గట్టిగా చెప్తాను
అని మనసులో అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ పర్మిషన్ అడిగింది ఆమె. దానితో తల ఎత్తి ఆమె వైపు చూశాడు అతను. ఆ చూపుల్లో ఏదో సీరియస్నెస్ తనని తాకుతున్నట్లు అనిపించడంతో తల వంచుకుని నిలబడింది ఆమె. కానీ అతని ముందు ఎందుకు తల వంచుకుందో అన్న విషయం తనకి కూడా తెలియలేదు. లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయి, చాలా సీరియస్గా చెప్పాడు అతను. అతని మాట వింటూ ఉంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. చంపేయాలన్నంత కోపం వస్తుంది. నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు అన్న ఆలోచన వస్తూ ఉంటేనే ప్రతి నరం పగతో రగిలిపోతుంది. కోపంగా అతని వైపు చూస్తూ డోర్ క్లోజ్ చేసి వచ్చి టేబుల్ ముందు అతని ఎదురుగా నిలబడి, చెప్పండి సార్, ఎందుకు పిలిచారు అంటూ అడిగింది ఆమె. చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు సీరియస్గా అడిగాడు అతను. చెప్పాలి అని అనిపించలేదు. చెప్పే పొజిషన్లో కూడా నేను లేను. ఏ చెప్తే ఏం చేసేవారు? మిమ్మల్ని అందరి ముందు అవమానించిన నాకు సరైన శిక్ష వేశాను అని సంబరపడిపోతున్నారు కదా. ఆ సంబరంతోనే 2-3 డైలాగ్స్ ఎక్కువగా చెప్పి నన్ను సాగనంపేవారా అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో చాలా కోపం వచ్చింది. కానీ కష్టంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, లేదు, ఆఫీస్లో వర్క్ చేస్తున్నందుకు ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తున్నాను కదా, అలా అని చెప్పి బయట నీతో ఫ్రీగా సర్వీస్ చేయించుకునే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నువ్వు చేసిన సర్వీస్కి అడిగినంత ఇచ్చేవాడిని కదా. అనవసరంగా ఆ రోజు ఆ ఛాన్స్ మిస్ చేసుకుని తర్వాత ఇన్ఫర్మేషన్ లేకుండా ఆఫీస్ మానేసి ఎందుకు ఎంత సీన్ చేశావు? మనీ కాకుండా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటూ అడిగాడు అతను. ఆ మాటతో తన కోపం పీక్స్కి వెళ్ళడంతో, నన్ను అంత మాట అంటావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అంటూ అతని కొట్టడానికి వెళ్ళి అతని చెంప పగలగొట్టడానికి చేతిని పైకెత్తింది ఆమె. అది ముందుగానే ఊహించిన రాఘవేంద్ర క్షణంలో రియాక్ట్ అయ్యి పైకి లేచి తన చెంపని తాకపోయినా ఆమె చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి మడిచి ఆమెని వెనకగా తన శరీరానికి ఆనుకునే విధంగా దగ్గరికి తెచ్చుకుని ఆమె మెడ వంపుల్లో తన గడ్డం అంచి, ఏంటి పోనీలే పాపమని చూస్తుంటే బాగా ఓవర్ చేస్తున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే పళ్ళు రాలిపోతాయి, నా దగ్గరే ఓవర్ చేయాలని చూస్తున్నావా, నేను ఎవరో మర్చిపోతున్నావా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అతను అంత దగ్గరగా ఉండడంతో పాప హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె శరీరం వెనక భాగానికి అతని శరీరం తాకుతూ ఉంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బంది కూడా ఒక రకమైన హాయిని మనసుకు పంచుతూ ఉండడంతో ఏదో తెలియని ఫీలింగ్తో కొట్టుమిట్టులాడుతూ ఉన్న ఆమె పెదవులు వణుకుతూ ఉన్నాయి. మెడవంపుల్లో వాలిన అతని గెడ్డం గుచ్చుకొని గిలిగింతలు పెడుతూ ఉంటే అతను వదులుతున్న వెచ్చనైన శ్వాస తన చెంపలను తాకి తనలో ఏదో తెలియని వేడి సెగలను పుట్టిస్తూ ఉంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆ చేతిని ముందుకు తిప్పి ఆమె నడుం మీదుగా పెట్టి నొక్కి పట్టుకోవడం వలన అతని చేతి వేళ్ళు ఆమె నడుముకి తగులుతూ ఉన్నాయి. ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉండడం వలన అలలలా ముందుకి వెనక్కి ఎగసి పెడుతున్న ఆమె ఎద అందాలు ఆమె మెడ వంపుల్లో తన తలని పెట్టుకున్న అతనికి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. డీప్ నెక్ ఉన్న డ్రెస్ అవ్వడంతో ఆ డ్రెస్ లోపలి అందాలు పైకి కనిపిస్తూ అతనికి కనువిందు చేస్తూ ఉన్నాయి. వాటి వైపే చూస్తూ, ఆ రోజు అక్కడ జరిగింది వేరు. అది నీకు తెలుసో తెలియదో, గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ జరిగిన దాని వలన నువ్వే కాదు నేను కూడా నష్టపోయాను. ఎవరు అనుకుంటున్నావు నన్ను? ది గ్రేట్ రాఘవేంద్ర. నా చేతి చిటికిన వేలిని టచ్ చేయాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి, అలాగే నా పర్మిషన్ కూడా ఉండాలి. కానీ నువ్వు ఎలాంటి పర్మిషన్ లేకుండా నా మీద పడి నన్ను ముట్టుకోవడమే కాదు, సొంతం కూడా చేసుకున్నావు. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం టచ్ చేసిన అమ్మాయివి నువ్వు. నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాను అనుకున్నావు అని అంటూ ఆమె మెడ వంపుల్లో చిన్నగా బయట చేశాడు అతను. నొప్పిగా అనిపించడంతో ఆహా అంటూ కొంచెం గట్టిగా అరిచింది ఆమె.
అరవకు. అరిచావు అంటే ఎక్కడెక్కడ కొరుకుతానో, ఇంకా ఏమేం చేస్తానో నాకే తెలీదు. నాలో ఉన్న బీస్ట్ బయటికి రాకుండా ఉన్నంత వరకే నీకు మంచిది. ఒక్కసారి బీస్ట్ బయటకు వచ్చాడు అంటే కదిలే ఓపిక కూడా లేకుండా నా కింద పడి నలిగిపోతావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అతను. దానితో అదిరిపడిన ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. భయంతో ఆమె చేతులు చెమటలు పట్టేస్తున్నాయి. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆ రోజు జరిగిన దాని గురించి నేను ఎవ్వరికీ చెప్పను. ఏదో అతనికి ఫేవర్ చేస్తున్నట్లు మాట్లాడింది ఆమె. ఒక్కసారిగా తన పట్టుకున్న చేతిని తన ముందుకు తెచ్చుకొని ఆమెని తన వైపుకి తిప్పుకొని ఎటూ కదలకుండా ఆమె చుట్టూ తన చేతిని వేసి బిగించి ఆమె మెడ వంపుల్లో చిన్నగా తన పెదవులతో రాస్తూ, మొన్న జరిగిందే కాదు, ఈరోజు జరుగుతున్నది కూడా ఎవ్వరికి చెప్పుకుంటావో, నీకు దిక్కున్న చోట చెప్పుకో. నాకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రూఫ్స్ కావాలి అంటే నెక్స్ట్ టైం కెమెరాస్ ఏమైనా ఫిక్స్ చేసి మరీ ప్రూఫ్స్ ఇస్తాను. కంప్లైంట్ చేసుకో, ఎవడు నన్ను ఏమీ పీకలేడు అని అంటూ ఆమెకి డ్రెస్ వెనక వైపు ఉన్న జిప్ ఓపెన్ చేశాడు అతను. దానితో అదిరిపడింది ఆమె. సార్ ప్లీజ్ అంటూ తన ఎదకి ఆమె తన చేతుల్ని క్రాస్ చేసి అడ్డుపెట్టుకుంది. తన చేతులతో ఆ చేతులను పట్టుకుని పక్కకు తీసి నెక్ పైన కనిపిస్తున్న ఆమె శరీరంపై ముద్దులు పెడుతూ మెల్లిగా తన పెదవులని ఆమె భుజాల దగ్గరికి తీసుకువెళ్ళి తన పంటితో ఆమె భుజంపై ఉన్న ఆర్మ్స్ మీదుగా ఆ డ్రెస్ కిందకి లాగాడు. దానితో ఒక్కసారిగా ఆమె ఎత్తైన అందాలు బ్రాసరీ మధ్యలో నలిగిపోతూ దర్శనమిచ్చాయి. దానితో ఉలిక్కిపడిన ఆమె ఆ అందాలని దాచుకోవడానికి, అతని చేతుల్లో బందీగా ఉన్న తన చేతుల్ని విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను ఆమెకి ఆ అవకాశం ఇవ్వడమే లేదు. గట్టిగా ఆమె చేతులను పట్టుకుని తన పెదవులతో పైకి కనిపిస్తూ ఉన్న ఎత్తైన అందాలపై ముద్దల దాడి మొదలుపెట్టాడు. అతను చేస్తున్న చర్యలకి ఆమెలో ఒక్కసారిగా కరెంటు పాస్ అయింది. గట్టిగా అతన్ని కౌగిలించుకుని అతని తలని తన ఎద అందాల మధ్యలో దాచుకోవాలన్న కోరికని ఆపుకుంటూ అతనికి ట్యూన్ అయిపోతున్న తన శరీరాన్ని బలవంతంగా అతని మాయ నుండి వెనక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను చేసే మాయ ముందు ఆమె ఓడిపోతూనే ఉంది. ఆమె చేతిని వదిలి ఎత్తైన పరువాలని తన చేతులతో బంధించి ఒక్కసారిగా ఆమెని తన మీదకి లాక్కుని ఆ పరువాలని తన చేతుల కింద నలుపుతూ ఆమె పెదవులని తన పెదవులతో అందుకున్నాడు అతను. అలా అతను పంచుతున్న తీయనైన బాధని తట్టుకోవడం ఆమె వల్ల కావడం లేదు. నరకంలోనూ ఒకలాంటి స్వర్గం ఆమెకి అతను చూపిస్తూ ఉంటే ఆ ఫీల్ని ఫీల్ అవ్వాలా లేదా అతను చేస్తున్న పనులకి కన్నీళ్లు పెట్టుకోవాలా అన్నది ఆమెకి తెలియడం లేదు. అంతకీ లీవ్ మీ సార్ అని అడుగుతూనే ఉంది. ఆమె గొంతు చాలా లోగా వస్తుంది. కానీ ఆమెని వదలాలని అతనికి అస్సలు అనిపించడం లేదు. తన ముద్దులోని గాఢతని అతను పెంచుతూ ఉండగా ఆమె కళ్ళ నుండి కారిన కన్నీళ్లు తన చెంపలతో పాటు అతని చెంపల్ని కూడా తడిపాయి. దానితో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన అతను ఆమె పెదవులను వదిలి తన మొహం కొంచెం దూరం జరిపి ఆమె వైపు చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది ఆమె. ఎందుకో ఆమె అలా బాధపడుతూ ఉంటే అతను చూడలేకపోయాడు. మెల్లిగా తన చేతుల్ని వెనక్కి తీసుకుని ఆమెని తన శరీరానికి దగ్గరగా ఉంచుకొని భుజాల మీదుగా జారిన డ్రెస్ని సరిచేసి వెనక ఉన్న జిప్పు పెట్టి ఒక్కసారి ఆమెని చూసిన అతనికి మెడ మీద డ్రెస్ నెక్ దగ్గర పై భాగాన అతను పెట్టిన పంటిఘాట్లు ఎర్రగా మారి కనిపించాయి. అది ఎవరికీ కనిపించకుండా ఆమె వేసుకున్న చున్నీతో కవర్ చేసి, నాకు కావాల్సింది దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ అంగీకారం కూడా దానికి కావాలి. ఇప్పుడు నీ అంగీకారం లేదు కాబట్టే ఇక్కడితో ఆపేస్తున్నాను, కానీ మరొక్కసారి ఆపను. ఈసారి నా క్యాబిన్లోకి వచ్చే ముందు ఇది దృష్టిలో పెట్టుకునిరా. కానీ అప్పుడు కూడా ఇలా ఏడుస్తూ ఉన్నావు అంటే మాత్రం
నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు. ఒక్కసారి జరిగిన 100 సార్లు జరిగింది మారిపోదు. నీ శరీరంలో నీ శరీరంలో ఉన్న అణువణువు నాకు తెలుసు. ఇంకా నా కళ్ళ ముందు నీ పుట్టుమచ్చలు కనిపిస్తూనే ఉన్నాయి అని అనగానే మొహం అసహ్యంగా పక్కకు తిప్పుకుంది ఆమె. ఆమె గెడ్డం పట్టుకుని ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి, నీకు ఇది ఫస్ట్ టైమే కదా? నీ లైఫ్లో నేనేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటూ అడిగాడు అతను. కోపం నిండిన కళ్ళతో అతని వైపు చూసి, నేను బజారు ఆడదాన్ని కాదు అంటూ సమాధానం చెప్పింది ఆమె. నేను అడిగిన దానికి ఆన్సర్ అది కాదేమో. అయినో నీకు ఇది ఫస్ట్ టైమే అని నాకు మొన్న నైట్ నువ్వు పడిన నొప్పి వలన అర్థమైంది. కానీ ఎవడైనా భోజనాల దాకా రాకపోయినా కనీసం పలహారాలు వరకు అయినా వచ్చాడేమో. ప్రేమ దోమ అన్న పేరుతో ఎవరికైనా అవకాశం నువ్వు ఇచ్చావేమో అన్న అనుమానం అన్నాడు అతను. చంపేసేలా అతన్ని చూస్తూ, ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఇచ్చినా కూడా అది నా పర్సనల్, మీకెందుకు చెప్పాలి? అది నా ఇష్టం, ఇస్తే ఇస్తాను అని ఆమె తన మాట కంప్లీట్ చేయకముందే ఆమె పీక గట్టిగా పట్టుకుని నొక్కుతూ కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీ ఇష్టం కాదు, నా ఇష్టం. దాని గురించి నేనే ఆలోచించాలి. ఎందుకు అంటే ఏదైనా వస్తువు మనకి కావాలి అంటే దాని మీద ఉన్న ఫుల్ రైట్స్ మనకే ఉండాలి తప్ప ఆల్రెడీ ఆ రైట్స్ కొన్ని వేరే వాడు కూడా తీసుకున్నాడు అంటే అది భరించడం కష్టం కదా. అందుకే ఆ రైట్ పూర్తిగా నాకే ఇచ్చావా, లేదా ముందు ఇంకెవరికైనా సగం రైట్స్ ఇచ్చావా అని తెలుసుకుందామని అడిగా. వాట్ ఎవర్, నీ గతం గురించి నాకు అనవసరం. నాకు తెలిసి అలాంటి వాడు ఎవడో నీ జీవితంలో ఉండడు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా ఈ క్షణమే వాడిని వదిలేశాయి. ఇక నీ జీవితంలో ఎవరైనా మగవాడు ఉన్నాడు అంటే అది నేనే కావాలి. లేదు వదలను అని గట్టిగా పట్టుకొని కూర్చున్నావు అంటే దండ పడిపోద్ది వాడి ఫోటోకి, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు అతను. అసలు తన మీద అతని అథారిటీ ఏంటో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒక క్షణం పిచ్చి పట్టినట్లు అనిపించింది. ఎందుకు నన్ను ఇంతగా హింసిస్తున్నారు? నా మీద మీకు ఎందుకు అంత కోపం? నేనేం చేశాను అని ఏడుపు వలన బొంగురుపోయిన గొంతుతో ఏడుస్తూ అడిగింది ఆమె. వంకరగా నవ్వుతూ, ఓవర్ చేయకు. నేనేమీ కావాలనే నీ జోలికి రాలేదు. నువ్వే నా దగ్గరికి వచ్చి నాతో పెట్టుకున్నావు. సో మన విషయంలో ఏం జరిగినా కూడా అది నువ్వు చేసిన తప్పు వల్ల జరుగుతుందే తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని నాకు నచ్చినట్లు నడుచుకోవడం నేర్చుకో. ఇక నుంచి నీ జీవితంపై పూర్తి రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి. నువ్వు ఊపిరి తీసుకోవాలన్నా దానికి నా పర్మిషన్ కావాలి. లేదు అంటే ఇలాంటి స్వీట్ పనిష్మెంట్స్ నీకు గిఫ్ట్గా చాలా వస్తాయి. అండ్ ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ పనిష్మెంట్ కూడా 2 days ఆఫీస్కి రాకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించినందుకు. ఇక నీ జీవితంలో నీకంటూ ప్రత్యేకమైన ఇష్టాలంటూ ఉండవు. నా ఇష్టాలు మాత్రమే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆ రోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడంతో స్టార్ట్ అయ్యి నైట్ గుడ్ నైట్ చెప్పడంతో ఎండ్ అవ్వాలి. డూ యూ అండర్స్టాండ్ అంటూ అరిచాడు అతను. ఆ అరుపుకి అదిరిపడింది ఆమె. బెదురుతున్న కళ్ళతో ఆమె తన వైపు చూస్తూ ఉంటే ఏదో రాక్షస ఆనందం అతనిలో కలుగుతుంది. ఆమె బుగ్గలు 2 ఒత్తి పెట్టి ఆమె మొహాన్ని తన దగ్గరికి తెచ్చుకుని ఆమె నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాంటి పనులు చేయొద్దు, వెళ్ళి బుద్ధిగా వర్క్ చేసుకో అని చెప్పాడు అతను. అతని కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది, మాటల్లో కరుకుతనం వినిపిస్తుంది, చేతల్లో రాక్షసత్వం తెలుస్తుంది. ఆ ప్రేమని ఆమె పూర్తిగా ఫీల్ అవ్వకుండా ఆ రాక్షసత్వం కరుకుతనం చేస్తూ ఉన్నాయి. దానితో ఏం చేయాలో అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అయోమయంగా ఆ గది దాటి బయటికి వచ్చింది ఆమె. అలా వచ్చిన ఆమెని స్టాఫ్ అందరూ వింతగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు బాత్రూమ్కి వెళ్ళి కొంచెం లేటుగా వచ్చినా కూడా
వాళ్ళ చూపులు అలానే ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఆ చూపులని ఇందు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ఆ చూపులు తనని గుచ్చుతున్నట్లు అనిపించాయి. తేడా తన ఆలోచన రీతిలో వచ్చిందా? లేక వాళ్ళ చూపుల్లో వచ్చిందా అన్నది ఆమెకి ఆ క్షణం అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆ చూపులకి తడబడిన ఆమె మరుక్షణమే సర్దుకుని తన సీట్ దగ్గరికి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంది. మ్యాటర్ ఏంటి? చిన్నగా కదిపింది పక్కనే ఉన్న కొలీగ్ గీత. ఆమె వైపు అయోమయంగా చూస్తూ మ్యాటర్ ఏంటి అంటూ అడిగింది ఇందు. అదే, నీకు బాస్కి మధ్య ఉన్న మ్యాటర్. మొన్నటి వరకు బాస్ క్యాబిన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అతన్ని తిట్టుకుంటూ చిరుబురులాడుతూ వచ్చేదానివి. కానీ ఈరోజేంటో మొహంలో కొంచెం తేడా కనిపిస్తుంది. పైగా ఎవరో పట్టుకుని కొరికినట్లు ఆ బుగ్గలు చూడు ఎంత ఎర్రగా మారిపోయాయో. తన కళ్ళు ఎగరవేస్తూ కొంటెగా అంది ఆమె. కానీ అలా అనడంలో ఒకలాంటి వెక్కిరింత తన మనసుకు తెలియడంతో షడాప్, నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే నాకు చెయ్యుంది. నాకు నచ్చింది నేను చేస్తాను. పరిస్థితి అక్కడ వరకు రాకుండా ఉండాలి అంటే వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో వేలు పెట్టకుండా మీ వర్క్ ఏదో మీరు చూసుకోవడం బెటర్ అంటూ సీరియస్ అయ్యింది ఇందు. పాపం పిచ్చి పిల్లకి అలా రియాక్ట్ అవ్వకుండా చూసి చూడనట్లు వదిలేసి ఉంటే వాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు అని. కానీ తను అలా వైల్డ్గా రియాక్ట్ అవ్వడంతో అక్కడ ఏదో తప్పు జరిగింది, అందుకే ఈ పిల్ల ఇలా రివర్స్లో వస్తుంది అని ఫిక్స్ అయిపోయిన గీత అదే విషయాన్ని ఆఫీస్ అంతా టామ్ టామ్ చేసింది. దాంతో స్టాఫ్ అందరూ ఆమె వైపు అదొక రకంగా చూస్తూ ఉన్నారు. ఆ చూపులు చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా రాఘవేందర్ని సాధించాలి అంటే అక్కడే ఉండాలి, తప్పదు. పైగా 2 years కాంట్రాక్ట్ ఉండడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయి ఒకానొక టైంలో వాళ్ళ చూపులను కూడా పట్టించుకోకుండా తన వర్క్ ఏదో తను చూసుకుంటూ సిన్సియర్గా చేస్తూ ఉంది ఆమె. ప్రజెంట్ ఆమె ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ చూపుల్ని పట్టించుకునే మూడ్లో కూడా ఆమె లేదు, వర్క్ చేస్తూనే ఉంది. కానీ రాఘవేంద్ర నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో, అతని నుంచి ఆ పిలుపు రాకుండా తను ఎలా తప్పించుకోవాలని అనుక్షణం ఆలోచిస్తూనే ఉంది. సీసీ కెమెరాల్లో ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్న అతను చిన్నగా నవ్వుకుంటూ క్యూట్గా ఆమెకి సైట్ కట్టుకుంటూ ఉన్నాడు. అలా ఏదోలాగా సాయంత్రం వరకు గడిపేసిన ఆమె టైం అవ్వడమే ఆలస్యం. వెంటనే సిస్టమ్ క్లోజ్ చేసి తన బ్యాగ్ తీసుకుని పరుగున బయటికి వచ్చేసింది. అప్పుడు గాని ఆమె గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకోలేదు. అమ్మా, వాడు నా దగ్గర ఉన్నాడు అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అనవసరంగా ఆ రోజు వాడి మొహం మీద నీళ్లు కొట్టి ఈరోజు నేను ఈ పరిస్థితిలోకి వచ్చేసాను. ఆ రోజు అది ఆత్మాభిమానం అనుకున్నాను, కానీ వాడి అహంకారం ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ మెల్లిగా రోడ్డు పక్కగా నడుస్తుంది ఆమె. అప్పుడే సడన్గా వెనక నుంచి వచ్చిన కార్ ఆమె పక్కగా ఆగింది. దానితో ఉలిక్కిపడి అటువైపు చూసిన ఆమె చెయ్యి పట్టుకుని ఎవరో ఆ కార్ లోపలికి లాగి డోర్ వేశారు. ఆ వెంటనే ఆ కార్ అక్కడి నుంచి మూవ్ అయిపోయింది. అసలు అక్కడ ఒక కిడ్నాప్ లాంటిది జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని కూడా ఎవరూ గమనించకుండా రెప్ప మూసి తెరిచే లోపల ఆమె కిడ్నాప్ జరిగిపోయింది. దానితో బాగా భయపడిపోయిన ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోవడంతో, ఏ ఎవరు మీరు? ప్లీజ్ హెల్ప్! ఎవరు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు? హెల్ప్! హెల్ప్! కాపాడండి, రక్షించండి! తనని పట్టుకున్న బలమైన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ పిచ్చిదానిలా అరుస్తూ ఉన్న ఇందు పట్టుకున్నది ఎవరూ కూడా చూడలేదు. ఎవరో తనని బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారు అన్న ఆలోచనల్లోనే ఉన్న ఆమె ఆ కారులోంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ, నాకు తెలుసురా, మీరంతా ఆ రాఘవేంద్ర గాడి మనుషులని, వాడే కదా నన్ను కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాడు. వాడు కాకపోతే ఇంకెవరుంటారులే, నా మీద కక్ష పెంచుకుని సాధించాలని చూస్తూ నా జీవితాన్ని నాశనం చేస్తున్న వెధవ వాడే కదా.
ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నది కూడా వాడే అయ్యుంటాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు నన్ను చేయవలసిందంతా ఆల్రెడీ చేసేసాడు కదా, ఇంకా ఏముంది చేయడానికి అని ఆవేశంగా తిడుతూ ఉన్న ఆమెను చూసి కోపంగా పళ్ళు బిగించి, ఇంక తిట్టింది చాలు, ఆపుతావా అంటూ సీరియస్గా అడిగాడు రాఘవేంద్ర. చాలా కోపంగా అతని గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది ఆమె. వాడు కాకూడదు, వాడు కాకూడదు, వాడు కాకూడదు అని మనసులో అనుకుంటూనే మెల్లిగా తల ఎత్తి పైకి చూసిన ఆమెకి రౌద్రంగా తన వైపే చూస్తూ ఉన్న అతన్ని చూడగానే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది. ఊపిరి కూడా ఆడనంత ఇబ్బందిగా ఆ సిచ్యువేషన్ ఉండడంతో ఏం చెయ్యాలో కూడా ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. దెయ్యంలా కళ్ళు వదిలేసి మరీ తననే చూస్తూ అలాగే స్తంభించిపోయిన ఆమెను చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే సీట్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె మొహం మీదకి విసిరి, ముందు ఇది తాగు, లేదంటే బిగుసుకుపోయి చచ్చిపోయేటట్లున్నావు అన్నాడు అతను. ఆ వాటర్ బాటిల్ వెళ్ళి తిన్నగా ఆమె చిన్న ముక్కుని ముద్దుగా ముద్దాడడంతో నొప్పి పుట్టి స్పృహలోకి వచ్చి అమ్మా అని అంటూ తన ఒడిలో పడిన ఆ వాటర్ బాటిల్ ఒక చేతితో తీసుకుంటూనే అతను పట్టుకున్న చేతితో తన ముక్కు రుద్దుకుంటూ, బాటిల్ ఇవ్వాలి అనుకున్న వాడివి చేతికి ఇవ్వచ్చు కదా, ఇలా మొహం మీదకి విసిరి మరి అందంగా ఉన్న నా ముక్కుని డ్యామేజ్ చేయడం ఎందుకు అని ఉక్రోషంగా అంది ఆమె. చేతికిస్తే తీసుకునే పొజిషన్లో ఉన్నావా నువ్వు అడిగాడు అతను. మరి విసిరితే క్యాచ్ పట్టుకునే పొజిషన్లో ఉన్నానా కోపంగా అంది ఆమె. అసహనంగా ఆమె వైపు చూసి, నీకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా అడిగాడు అతను. నా గురించి నన్ను అడుగుతున్నావా? నాకు ఏమి ఇష్టమో నాకు తెలుసు, నీకు చెప్పను అంటూ మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. చెప్పకపోయినా నాకు బాగా తెలుసులే అన్నాడు. ఆమె బొగ్గలు ఒత్తి పట్టుకుని ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకుంటూ అతను. తన బొగ్గలు పట్టుకున్న అతని చేతి మీద తన చేతితో విసిరినట్లు కొట్టి, ఏం తెలుసు మీకు? ఆహా, నా గురించి మీకేం తెలుసు అంటూ దబాయిస్తూ అడిగింది ఆమె. నీ గురించి నాకేమీ తెలీదు మహాతల్లి, కానీ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నీకు బాగా వచ్చిన పని, నచ్చిన పని ఎదుటి వాళ్లతో వాదులాడడం, కావాలని వాళ్లతో గొడవకి దిగడం, సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో చెత్త పనులన్నీ చేయడం అని మాత్రం తెలుసు అన్నాడు అతను. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో నేను అంత కాని పని, ఎదుటి వాళ్ళకి హాని కలిగించే పని ఏం చేశానంట అడిగింది ఆమె. ఏం చేసావా? ఆ రోజు వాటర్ మీద పడితే క్లాత్తో తుడిస్తే పోతుంది అని సర్దుకుని ముందుకి పోకుండా నా మీద వాటర్ పోసి నా ఈగోని రెచ్చగొట్టావు. దానికి ఫలితంగా నిన్ను నా పియ్యగా చేసుకుని నీతో ఆ రాత్రి చిచి తలుచుకుంటేనే ఒంటి మీద చీమలు జట్లు పాకుతున్నట్లు ఉన్నాయి తెలుసా అని చేదరించుకుంటున్నట్లు అతను అనడంతో, ఆహా, మరి పొద్దున్న మీరు చేసింది తలుచుకుంటే నా ఒంటి మీద ఏం పాకాలి, పాములు తేళ్ళ? చెప్పడానికైనా చెప్పించుకోవడానికైనా సిగ్గన్నది ఉండాలి. అయినా పిచ్చిదాన్ని కాకపోతే కళ్ళ ముందే మనిషి కనిపిస్తేనే కళ్ళతో కాల్చి చంపే రకమే తప్ప కనికరించి నీళ్ళిచ్చే రకం కాదు అని తెలిసినా కూడా జ్యూస్ ఇచ్చేసరికి అబ్బా మా బాస్ ఎంత గొప్పవాడో అని పొంగిపోయి చుక్క కూడా మిగల్చకుండా తాగేసాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఆ రోజు ఆ జ్యూస్ తాకుండా ఉంటే మత్తులోకి వెళ్ళేదానే కాదు, నీ వలలో చిక్కేదాన్నే కాదు, నన్ను నేను కోల్పోయేదాన్నే కాదు. అసలు ఆ రోజు నిద్ర లేచిన వెంటనే అక్కడ కనిపించిన దృశ్యానికి నాకు మైండ్ పని చేయలేదు తెలుసా. పైగా పక్కన తమరి విశ్వరూపం ఒకటి, చిచ్చి తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్కడున్నామో, ఎలా పడుకున్నామో, ఒంటి మీద ఏమైనా ఉన్నాయా లేదా అన్న స్పృహ కూడా లేకుండా కాళ్ళు చేతులు వేరే వాళ్ళ ఒంటి మీద వేసి, పైగా అవి వేసే ప్లేసులు కూడా బాబోయ్ అని ఆమె జుబుచ్చకరంగా ఫీల్ అవుతూ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చిన్నగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. కార్నర్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతను.
ఆమె అలా చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా ఉండడంతో బాగా ముద్దొచ్చేస్తూ ఉంది. అందంగా చిన్నగా బుజ్జిగా ఉన్న తన పెదవులని అటూ ఇటూ కదుపుతూ ఆమె చెప్తూ ఉంటే రాఘవేంద్ర మనసు మెల్లిగా లయ తప్పుతుంది. అలా అతని చూపు చూసిన ఆమెకి బ్యాక్గ్రౌండ్లో ఏదో మ్యూజిక్ వినిపిస్తూ ఉండడంతో గుండె దడగా అనిపించి, ఏ ఏంటి అలా చూస్తున్నావు అంటూ కొంచెం భయంగా అడిగింది. ఆహా, ఏమీ లేదు. ఆ రోజు నేను నిద్రలో ఉండగానే నువ్వు వెళ్ళిపోయావు కదా, సో నేను లేచిన వెంటనే పక్కకి పడి ఉన్న నా బట్టలు తప్ప నాకేమీ గుర్తులేదు. కానీ నీకు ప్రతిదీ గుర్తున్నట్లుంది కదా, సో నువ్వు చెప్తూ ఉంటే వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెప్పు చెప్పు, ఇంకా ఏం జరిగింది అక్కడ? ఆ రోజు మన పొజిషన్స్ ఎలా ఉన్నాయి? నా మీద నువ్వున్నావా, నీ మీద నేనున్నానా? అలా ఉన్నప్పుడు మన ఒంటి మీద అని ఇంకా ఏదో అతను అంటూ ఉండగా, దేవుడా అంటూ తన 2 చెవులను 2 చేతులతో మూసుకుని గట్టిగా అరిచి అతని వైపు కోపంగా చూస్తూ ఉంది. ఆ పొజిషన్, లాంగ్వేజ్ చూస్తూ ఉంటే చాలా నవ్వొచ్చేస్తుంది అతనికి. అతని నవ్వు చూస్తూ ఉంటే ఎక్కడో మండిపోతూ ఉంది ఇందుకి. యు బీస్ట్, సైకో అని కచ్చిగా తిట్టుకుని అప్పుడే ఏదో గుర్తు రావడంతో కంగారుగా ముందుకు చూసిన ఆమెకి డ్రైవర్కి తమకి మధ్య పార్టీషన్ ఉన్నట్లు అర్థమైంది. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ తమ మాటలు ఆ డ్రైవర్ విననందుకు మనసులోనే బీస్ట్కి థ్యాంక్స్ చెప్పుకొని కనీసం నా పరువు 3వ వ్యక్తి ముందు పోకుండా కాపాడాడు అనుకుంది ఇందు. అప్పుడే సడన్గా కార్ ఆగింది. ఎనీవే ఇందు, ఆ రోజు రాత్రి జరిగింది నాకు పూర్తిగా గుర్తు లేకపోయినా, నేను మర్చిపోవాలి అనుకున్నా కూడా నువ్వు మర్చిపోకుండా ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూ నీ శరీరం మీద ఉన్న నా గుర్తులు చెరిగిపోయినా మనసులో మాత్రం ఆ గుర్తులను పదిలంగా దాచుకుంటున్నావు అని క్లియర్గా అర్థమైపోయింది. అది నీకు అంత మంచిది కాదు. ఒకటి, వెంటనే వాటిని చెరిపేసి ఏమీ జరగలేదు అనుకో, నీకే మంచిది. ఒక ఎంప్లాయీ జీవితంలో ఒక బాస్తో ఇలా ఒక రాత్రి గడపడం అన్నది సర్వసాధారణం. సో నేను కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోను. కాకపోతే నేను ఫస్ట్ టైం టచ్ చేసిన ఆడపిల్లవి నువ్వే కాబట్టి ఈ విధంగా నువ్వు గుర్తుండిపోతావు. కానీ మరి ఏ విధంగా కూడా నువ్వు నాకు గుర్తుండవు. ఇది నువ్వు గుర్తుపెట్టుకుని కాంట్రాక్ట్లో ఉన్న ప్రకారం ఈ 2 ఇయర్స్ బుద్ధిగా వర్క్ చేసుకో. అంతే తప్ప వేరే దేని గురించి ఆలోచించకు. అలా కాకుండా నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటంటూ జరిగింది, దానికి కారణం నా బాస్ అంటూ బయట ఎవరికైనా చెప్పావు అంటే తెలుసు కదా ఈ బీస్ట్ బాస్ గురించి అని చెప్పి ఆమె చేతిని విడిచిపెట్టి తన గాగుల్స్ పెట్టుకుని నీ డెస్టినీ వచ్చింది, ఇంకా దిగు అంటూ చెప్పాడు. అతను కోపంగా అతని వైపు చూసి ఆమె కార్ డోర్ మీద చెయ్యి వేసి దిగబోతూ ఉండగా మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగి ఒక్కసారిగా ఆమె పెదవులని తన పెదవులతో అందుకుని గాఢమైన ముద్దు పెడుతూ ఉన్నాడు అతను. అప్పటికే అతను అన్న మాటలకే చాలా కోపం వచ్చిన ఆమె అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తూ అతని నుంచి దూరం జరగాలి అని, అతని నుంచి విడిపించుకోవాలి అని చాలా ప్రయత్నించింది. కానీ అన్ని ప్రయత్నాలు అతని పట్టు ముందు విఫలం అవడంతో నిస్సహాయంగా అలాగే జీవం లేనట్లు ఉండిపోయింది. తనకి పెట్టుకోవాలన్నంతసేపు ఆ పెదవులని కొరికి మరీ ముద్దు పెట్టుకుని వదిలి కన్నీళ్లతో తడిచిపోయిన ఆమె మొహం వైపు చూస్తూ క్రూరంగా ఒక నవ్వు నవ్వి, నువ్వు మరొకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నేను తప్ప మరొకరు ఉండకూడదు. నేను నీ జీవితంలో ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నాకు మాత్రమే సొంతం అంటూ ఆమె కింద పెదవిని తన వేలితో పట్టి ముందుకి లాగి, వీటిని ముద్దు పెట్టుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. వీటి వైపు కానీ నీ వైపు కానీ ఎవడైనా చూశాడు అంటే వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నట్లు గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమెను వదిలేశాడు అతను. అప్పటికే ఇందు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. మెల్లిగా డోర్ తీసుకుని అలా ఏడుస్తూ
తాము ఉంటున్న ఫ్లాట్ వైపు అడుగులు వేస్తూ ఉంది ఆమె. వెళుతున్న ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు అతను. నువ్వు దగ్గరగా ఉంటే నీ మీద చాలా కోపం వస్తుంది, కానీ దూరంగా వెళ్ళిపోతే నీ కళ్ళల్లో కంటి చెమ్మ కూడా నేను భరించలేకపోతున్నాను. కానీ నీలాంటి ఒక పొగరబోతు అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అంటే, జీవితాంతం నాతోనే ఉంటుంది అంటే, ఐ హేట్ యూ. ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ నీకు నా ద్వేషమే పరిచయం అవుతుంది తప్ప ప్రేమ పరిచయం కాదు అని మనసులో అనుకుని, డ్రైవర్ మూవ్ అంటూ చెప్పాడు రాఘవేంద్ర. దానితో ఆ కారు ముందుకు వెళ్ళిపోయింది. రూమ్లో ఇందు రాక కోసం ఎదురు చూస్తూ ఉంది దివ్య. ఈ పాటికి వచ్చేయాలి, ఎందుకు లేట్ అయింది? మార్నింగ్ భయపడుతూనే వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో, ఆ రాక్షసుడు మళ్ళీ దీన్ని ఏం చేశాడో ఏంటో అని ఆమె టెన్షన్ పడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. దానితో వెళ్ళి కంగారుగా డోర్ ఓపెన్ చేసిన ఆమెకి తలదించుకొని కనిపించింది ఇందు. థ్యాంక్ గాడ్ వచ్చేసావా? నీకోసమే చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నాను తెలుసా, రా లోపలికి అని దివ్య అనడంతో ఒక్కసారిగా అడుగు లోపలికి పెట్టి ఆమెని గట్టిగా కౌగులించుకుని పెద్దగా ఏడ్చేసింది ఇందు. దానితో మరొక్కసారి షాక్ అయిన దివ్య ఏమైందో ఏంటో అని మనసులో భయంగానే అనుకుంటూ, ఏ ఇందు ఏమైందే, మళ్ళీ వాడు నిన్నేమైనా చేశాడా అని టెన్షన్గా అడిగింది దివ్య. దానితో రాఘవేంద్ర తనతో ప్రవర్తించిన తీరు మొత్తం దివ్యకి చెప్పింది ఇందు. అదంతా విన్న దివ్యకి కూడా ఏమీ అర్థం కాలేదు. ఒకటి, నీ మీద కోపం ఉంటే నిన్ను దూరం పెట్టాలి, అసహించుకోవాలి, పనిష్మెంట్ పేరుతో నిన్ను హింసించాలి. కానీ అలా చేయకుండా నేను దగ్గరికి తీసుకుని అలా ముద్దులు పెట్టి, ఏంటి ఇదంతా, అసలు వాడు ఏమనుకుంటున్నాడు, నిన్ను ఏం చెయ్యాలని వాడి ఉద్దేశం అంటూ అడిగింది దివ్య. అదే నాకు అర్థం కావడం లేదే. ఒక క్షణం ప్రేమగా దగ్గరికి వస్తాడు, మరో క్షణం రాక్షసుడిలా మారిపోయి వాడికి నచ్చింది చేస్తూ ఉంటాడు. ఏదో నన్ను పూర్తిగా వాడి సొంతం అన్నట్లు, వాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. ఒక రకంగా నరకం చూపిస్తున్నాడే, భరించలేకపోతున్నాను. ముఖ్యంగా వాడి మాటలు గుణపల్లాగా నా గుండెల్లో దిగిపోతున్నాయి. వాడు ఎవరితోనైనా తిరుగుతాడట, వాడి జీవితంలో నాకు చోటే లేదట. అలా అని చెప్పి నా జీవితంలో నేను ఎవరికి చోటు ఇవ్వకుండా ఇలా ఒంటరిగా వాడి కోసమే మిగిలిపోవాలట. అసలు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ మాటలు వింటున్నప్పుడు గట్టిగా వాడి పీక కొరికి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ ఆ మరుక్షణమే నన్నేం చేస్తాడో అన్న భయంతో అలా చేయలేకపోతున్నాను. నన్ను వండనివ్వడే, ప్రశాంతంగా బ్రతకనివ్వడు, వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. భయం వేస్తుంది దివ్య అని బేలగా అంటున్న ఇందుకి ఎలా ధైర్యం చెప్పాలో దివ్యకి అర్థం కావడం లేదు. ఆమె చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించిన తర్వాత, ఇందు అతను నీకు అట్రాక్ట్ అవుతున్నాడేమో అనిపిస్తుంది అంటూ తన అనుమానాన్ని వెల్లడించింది దివ్య. ఆ మాటతో షాక్ అయి నమ్మలేనట్లు ఆమె వైపు చూసి, నీకేమైనా పిచ్చా? వాడు నాకు అట్రాక్ట్ రావడం ఏంటే, సైకో వెధవా, వాడికి పిచ్చి. ఆ ఆఫీస్లో బిజినెస్లు, మీటింగ్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని మిక్సీలో వేసి తిప్పినట్లు తిప్పుతూ ప్రతి క్షణం తిప్పుతూనే ఉంటాడు కదా. అవి భూచక్రంలా బ్రెయిన్లో తిరిగి తిరిగి చిప్పు దొబ్బిందే విధవకి. మంచి మందపాటి పెద్ద సుత్తి తీసుకువచ్చి నెత్తి మీద టప్పి 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 అని 4 దెబ్బలు వేస్తే దెబ్బకి లైన్లోకి వస్తాడు వెధవా అని ఉక్రోషమంతా తన తిట్లలోనే చూపిస్తూ ఉంది ఆమె. చిన్న పిల్లలా తిడుతూ ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, సర్లే వాడి గురించి తర్వాత ఆలోచించవచ్చు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకోసం చికెన్ బిర్యానీ చేశాను, ప్రశాంతంగా భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో కదా, నువ్వు ఈరోజు కుమ్మెద్దువు గాని అని అంది దివ్య. ఆ మాటతో ఆమె మొహం వెలిగిపోగా, నిజంగా చికెన్ బిర్యానీ చేసావా? ఫ్రెష్ ఇదే ముందే, తర్వాతైనా అవ్వచ్చు. ఎప్పుడు మన దగ్గర ఉండే కంపు వాసనే కదా, పెద్ద తేడా ఏముందిలేవే, తర్వాతైనా వదిలించుకోవచ్చు, కానీ ముందు పెట్టవే, ఆకలి దంచేస్తుంది క్యూట్గా మొహం పెట్టుకుని అడిగింది ఇందు. అది చూసి చిన్నగా నవ్వుకుని,
ఇప్పటి వరకు ఏడ్చింది, బిర్యానీ అనగానే ఏడుపు కూడా మర్చిపోయింది రాక్షసి అనుకుంటూ, అదేం కుదరదు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీ బిర్యానీ ఎక్కడికి పోదులే, ఇక్కడే ఉంటుంది అని అంటూ ఆమెని వాష్రూంలోకి పంపించి కిచెన్ వైపు వెళ్ళింది దివ్య. సోఫాలో కూర్చుని సీరియస్గా చూస్తూ ఉన్నాడు రఘునందన్. అతని ముందు వణుకుతూ నిలబడి ఉంది వసుధ. అతని చూపు చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు, ఈయన గారు కొడుకు ఏదో చేస్తే ఈయనేంటి నా మీద పడుతున్నాడు, అక్కడికేదో ఈయన ఉత్తముడు, ఈయన కొడుకు ఈయన మాట వినకుండా వెధవ వేషాలు వేస్తున్నాడు అన్నట్లు ఈయన ఎదవ బిల్డప్పులు చూడలేక చచ్చిపోతున్నాను. అలా అని నోరు తెరిచి ఏమైనా అందామా అంటే ముగుడైపోయాడు. ప్రశాంతంగా పైకి తిట్టడానికి కూడా లేకుండా పోయింది. అయినా ఈయన అన్నాడు అని కాదులే, వాడైనా కొంచెం పద్ధతిగా ఉండాలి కదా. ఒక అమ్మాయి వచ్చింది మీద మీద పడిపోతుంది అంటే చాచిపెట్టి చెంప మీద కొట్టి మళ్ళీ మీద పడకుండా బుద్ధి వచ్చేలా చేయాలి, కానీ చాలా కూల్గా రియాక్ట్ అయితే ఇదిగో ఇలాగే తల మీదకి ఎక్కి ఆడుతూ ఉంటారు. అయినా ఆ రీతు పిచ్చి మొహానికి నా కొడుకు తప్ప వేరే మగాడే దొరకలేదా? ఉబ్బిపోయిన పందిమొహం ఒకటి వేసుకుని ఎప్పుడు నా కొడుకు చుట్టూరు తిరుగుతుంది. ఏదో ఆడపిల్ల కదా, పైగా ఈయన గారికి ఫ్రెండ్ కూతురు అని జాలిపడి కూల్గా మాట్లాడుతున్నాడు, కానీ వీడిలో ఉన్న సైకో మూడ్ యాక్టివేట్ అయ్యి తనలో ఉన్న షేడ్స్ ఆ అమ్మాయికి చూపించాడు అంటే దడుచుకుని చస్తుంది పాపం పిచ్చి మొహంది, ఏమనుకుంటుందో అని మనసులో తిట్టుకుంటూ అన్న ఆమెను చూసి, ఆ తిట్టుకునేదేదో పైకి తిట్టుకుంటే నేను కూడా విని సంతోషిస్తాను కదా అన్నాడు రఘునందన్. ఆ మాటతో అదిరిపడి, అయ్యో రామా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? తిట్లా? నేనా? నా మొహం చూస్తే తిట్లు తినేలాగా ఉంటుంది, కానీ తిట్టేలాగా ఉంటుందో చెప్పండి. అయినా నాకు తిట్లు అనేవే రావు కదండి, ఇంకా ఎలా తిడతాను అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది వసుధ. అబ్బా, మరీ అంత ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవసరం లేదే. నాకు నీ గురించి నీ కొడుకు గురించి బాగా తెలుసు. నేనేమైనా లేని అమ్మాయిని, చూడడానికి అందవికారంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నానా? చదువు, ఆస్తి, అందం అన్నీ ఉన్న అమ్మాయి, పైగా నా ప్రాణ స్నేహితుడి కూతురు, తననే కదా చేసుకోమంటున్నాను. ఆమెని చేసుకోవడానికి వాడికి ఉన్న అభ్యంతరం ఏమిటి? పైగా మొన్నటికి మొన్న ఆ అమ్మాయి మెడ పట్టుకుని మరీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి గంటేసాడంట. అసలు ఒక ఆడపిల్ల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? ఏదైనా పార్టీకి వెళితే ఒక్క అమ్మాయి కూడా వీడి దగ్గరికి రాకుండా భయపడుతున్నారే. బీస్ట్ అని ముద్దుగా పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నారు తెలుసా? కోపంగా అన్నాడు రఘునందన్. ఈ కాలంలో కూడా ఇలాంటి శ్రీరామచంద్రమూర్తి లాంటి కొడుకు మీకు దొరికాడు అని సంతోషించక ఇలా వాడి మీద పడి ఏడుస్తారెందుకు అని మనసులో అనుకోవలసిన మాట పైకి అనేసింది వసుధ. ఎందుకంటే వాడు ఉన్న సొసైటీ అలాంటిది. ఈ సొసైటీలో అలా అందరితో మూవ్ అవుతేనే వాడు బిజినెస్లో ముందుకు వెళ్తాడు. అది కూడా అర్థం చేసుకోకుండా అమ్మాయిలు అందరినీ దూరంగా పెట్టుకుంటూ తిరిగితే ఎలా అని రఘునందన్ అనడంతో, అసలు ఏంటి డాడీ మీ ప్రాబ్లం అంటూ అతనికి ఒక గొంతు వినిపించింది. దాంతో అటువైపు చూసిన రఘునందన్కి సీరియస్గా చూస్తూ కనిపించాడు రాఘవేంద్ర. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీ క్యారెక్టరేరా నా ప్రాబ్లం. ఆ అమ్మాయి రీతుని ఎందుకలా హర్ట్ చేసావు? తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా నీకు? ఏడుస్తూ నాకు కాల్ చేసింది అని సీరియస్గా అడిగాడు రఘునందన్. తను చేసిన పనికి నేనెంత ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు? ప్రేమిస్తున్నాను అంటే ఆలోచిస్తాను అన్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే టైం కావాలి అని అడిగాను, అంతే తప్ప పూర్తిగా తననేమి నేను రిజెక్ట్ చేయలేదు కదా. ఆలోచిస్తున్నాను, తను నాకు కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను. ఈలోపే నాకు డ్రగ్స్ ఇచ్చి మరీ నన్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం ఏమిటి? తను చేసిన పని వల్ల ఒక అమాయకురాలి జీవితం బలైపోయింది తెలుసా మీకు? నేనే కావాలని అలా చేశాను అని ఆ అమ్మాయి నా మీద ఎలిగేషన్స్ వేసి నన్ను దోషం చేసి మాట్లాడుతుంది. తను అలా అంటున్నప్పుడు నాకెంత కోపం వచ్చింది అంటే, చెంప మీద గట్టిగా కొట్టి నేను అలాంటి వాడిని కాదు అని గట్టిగా తనకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనిపించింది.
కానీ ఆడపిల్ల అన్న ఒక్క కారణంతో వదిలేశాను. అలా అని చెప్పి రీతుని మాత్రం వదిలేస్తాను అని కలలో కూడా అనుకోకండి. ఒకరి ముందు దోషిలా నన్ను నిలబెట్టింది అది కాబట్టి దాని అంతు చూడకుండా నేను నిద్ర కూడా పోను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాఘవేంద్ర. దానితో తల పట్టుకుని కూర్చున్నాడు రఘునందన్. కొడుకు ఏదైనా అంటే ఖచ్చితంగా చేసి తీరతాడు అన్న విషయం రఘుకి బాగా తెలుసు. ఇప్పుడు అతను తీసుకున్న వైల్డ్ డెసిషన్ ఎలా ఉంటుందో కూడా అతనికి బాగా అర్థం అవడంతో ఆ డెసిషన్ ఎక్కడి వరకు దారి తీస్తాయో దాని వలన తన ఫ్రెండ్స్తో ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని బాగా అర్థమవుతూ ఉండడంతో రాబోయే ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. అది చూసి మనసులోనే నవ్వుకుని బాగా ఉద్దిపొచ్చేలా చేశాడు. ఇప్పుడైనా సరే ఇలాంటి నీచమైన ఫ్రెండ్స్కి కొంచెం దూరంగా ఉంటాడు అని మనసులో అనుకుని, కాఫీ తీసుకురమ్మంటారా అండి అంటూ అమాయకంగా అడిగింది వసుధ. హా, తీసుకువచ్చి ఆ కాఫీ నా నెత్తి మీద నుంచి పోయి గట్టిగా అరిచాడు రఘునందన్. అయ్యో రామా, తలపోటు తగ్గాలంటే కాఫీ నెత్తి మీద నుంచి పోసుకోకూడదండి, గొంతులో పోసుకోవాలి. ఈ విషయం కూడా తెలియని పిచ్చి మహారాజు మీరు, ఎలా బ్రతుకుతారో ఏంటో అంటూ పెదవి విరిచి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది వసుధ. వెళుతున్న ఆమె వైపు చూసి, మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను బ్రతకనిస్తారు కూడాను, అంత నా కర్మ కర్మ అంటూ తల కొట్టుకుంటూ అక్కడే ఉండిపోయాడు రఘునందన్. దివ్య చేస్తున్న బిర్యానీ శుభ్రంగా కడుపు నిండా మెక్కి బేవు మంటూ ఒక తేనుపు తేంచి, అమ్మయ్య అయిపోయింది, ఇంకా నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అంది ఇందు. ఇప్పుడే కదే తిన్నావు, అప్పుడే పడుకోవడం ఏంటి, కాసేపు అలా వాక్ చేద్దాం పదా అంది దివ్య. అమ్మో, వాకింగా, నా వల్ల కాదమ్మా, ఒళ్ళంతా ఒక్కటే బద్ధకంగా ఉంది. మధ్యాహ్నం కూడా ఎంత నిద్ర వచ్చిందనుకున్నావు, కష్టంగా ఆపుకున్నాను. ఇప్పుడు నా వల్ల అయితే కాదు, వెళ్ళి పడకే ఇవ్వాల్సిందే అని అంటూ అక్కడి నుంచి లేచి చేతులు కట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఇందు. ఆమె వైపు అయోమయంగా చూస్తూ, ఇది ఎప్పుడూ ఇలా చేయదు కదా, తిన్న వెంటనే పడుకోకూడదు అంటూ నాకు క్లాసులు పీకేది, ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను అంటుందేంటి, ఏంటో ఇది దీని పద్ధతి బొత్తిగా అర్థమై చావదు అని అనుకుంటూ వాక్ చేయడానికి వెళ్ళింది దివ్య. గదిలోకి వచ్చిన ఇందు బెడ్ పై వాలిపోయింది. అలా సీలింగ్ వైపు చూస్తూ ఏవేవో ఆలోచనలతో ఒక 5 నిమిషాలు గడిపిందో లేదో నిద్ర దేవత ఆమెని ఆవహించడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి దివ్య కూడా వచ్చి ఆమె పక్కనే పడుకుంది. సరిగ్గా సమయం 11 దాటుతూ ఉండగా ఏదో చప్పుడు వినిపించి ఉలిక్కిపడి లేచింది దివ్య. ఒక 2 నిమిషాలు తను విన్న సౌండ్స్ నిజమో లేదంటే తను భ్రమపడిందా అన్న డౌట్ రావడంతో పరీక్షగా గమనించింది. మళ్ళీ అలాంటి సౌండ్సే తనకి వినిపించాయి. దానితో కొంచెం కంగారు పడిన దివ్య పక్కనే హాయిగా నిద్రపోతున్న ఇందుని చూసి, బాబోయ్, ఇది కుంభకర్ణుడికి పోటీ ఇచ్చేసేటట్లుందిగా, కర్మ కర్మ అని తల కొట్టుకుంటూ ఇందు ఇందు అంటూ ఆమెని తట్టి మరీ నిద్ర లేపింది దివ్య. అయినా కూడా ఇందు లేవకపోవడంతో దేవుడా అని అసహనంగా అనుకుంటూ పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో కాసిన్ని వాటర్ తన చేతిలోకి వంపుకొని ఆ నీళ్లు కాస్త ఇందు మొహం మీద కొట్టింది. దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసి, ఏంటి నీ గొడవ, అప్పుడే తెల్లారిపోయిందా, నాకు ఇంకా నిద్ర వస్తుంది, కాసేపు పడుకోనివ్వవే అంటూ గారంగా అంది ఇందు. అబ్బా, నీ గారం సంగతి తర్వాత, ఎవడో దొంగ మన రూమ్లోకి వస్తున్నాడే, ముందు నెగవే అంటూ కంగారు పెట్టింది దివ్య. దొంగోడా, వస్తే రానివ్వవే, వాడొచ్చినా కూడా వృధా ప్రయాస తప్ప మన ఫ్లాట్లో ఏమున్నాయి చెప్పు, వాడు పట్టుకుపోవడానికి బద్ధకంగా అంది ఇందు. ఓసిని బద్ధకం, దొంగలెత్తుకుపోను, ఏమీ లేవు అని అంత తాయితీగా చెప్తావేంటే, ఏమీ లేకపోయినా మనం ఉన్నాం కదా, మనల్ని వచ్చినవాడు ఏదైనా చేస్తే భయంగా అంది ఇందు. చేస్తే చెయ్యి నువ్వే, ఇంకా పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏముంది చెప్పు, ఒకవేళ నీ అనుమానం నిజమే అయ్యి వాడు వచ్చి నన్ను ఏదైనా చేయాలి అని ట్రై చేస్తే నా రాక్షసుడు, అదే
ఆ బీస్ట్ నా బాస్ ఉన్నాడు కదా, వాడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? చంపేయడు. మార్నింగ్ మంచి వార్నింగ్తో ఒక చిన్న సైజు జ్ఞానోదయం అయ్యేలా చేశాడు మహానుభావుడు. ఎవడి వైపు నేను కన్నెత్తి చూడకూడదట, ఎవడు నా వంటి మీద చెయ్యి వెయ్యకూడదట. ఒకవేళ అలా జరిగితే వీడు ఏం పీకుతాడో చూడాలి అని నాకు ఆశగా ఉందే. రాని చూద్దాం. ఏదో ఒక కంపెనీ సీఈఓ అయినంత మాత్రాన వాడు చెప్పిందంతా జరిగిపోతుంది అనుకుంటున్నాడు శాడిస్ట్ గాడు. వాడు ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసినట్లు కాదే ఈ ఇందుని కంట్రోల్ చేయడం. వాడు మాత్రం ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చట. నేను మాత్రం నా మీద మొట్టమొదట చెయ్యి పడింది మీదే స్వామి. ఆ చేతి స్పర్శని నిన్ను జీవితంలో నేను మర్చిపోలేను. నా జీవితం మొత్తం నీకే అంకితం. నీ తనువుని తాకి పులకించిపోయిన నా తరువుని నీకోసమే అర్పించుకుంటూ, నిన్నే తలుచుకుంటూ, నువ్వే నా శ్వాస అనుకుంటూ ఏకాకిలా మిగిలిపోతేనే తప్ప నాకు తోడుగా మరొక కాకిని తెచ్చుకోను అని చెప్పుకుని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బ్రతికేయాలట. అలా బ్రతకడానికి వాడేమైనా దేవుడా, నేనేమైనా వాడికి దాసిన? ఎగస్ట్రాలు చేస్తున్నాడు వెధవా. అసలు నాకు వచ్చిన కోపానికైతే వాడి మీద పడి పీక కొరికి మరీ చంపేయాలనిపించింది. అలా చేస్తే రేపు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో పెద్ద న్యూస్ అయిపోతాను అన్న భయంతో కంట్రోల్ చేసుకున్నాను. కానీ లేదు అంటేనా వాడి నరాలు పీకి మెడలో హారంగా వేసుకునేదాన్ని అని ఎందుకు కళ్ళు మూసుకుని అలా చెప్పుకుంటూ తన ఫ్లోలో తను వెళ్ళిపోతూ ఉంది. కానీ పక్కనే కరెంటు షాక్ కొట్టిన బొమ్మల కళ్ళు నోరు పెద్దగా తెరిచి తన ముందు కనిపిస్తున్న వ్యక్తిని చూసి భయపడుతూ ఉన్న దివ్యని గమనించలేదు. చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్గా ఇందు వైపు చూస్తూ ఉన్న ఆ వ్యక్తి ఎవరో దివ్యకి అర్థం కావడం లేదు. కానీ చూస్తే మాత్రం దొంగలా లేకపోవడంతో ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది. ఇందు, ఇందు పళ్ళు బిగించి భయంగా పిలుస్తుంది దివ్య. కానీ పాపం మన పాప పట్టించుకునే మూడ్లో లేదు కదా. తన ఫ్లోలో తను తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె మాటలు అప్పటి వరకు భరించిన రాఘవేంద్రకి సహనం చచ్చిపోవడంతో 2 అడుగులు ముందుకు వేసి దివ్య చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న వాటర్ మొత్తం ఇందు మొహం మీద వంపేశాడు. దానితో ఉలిక్కిపడి నిద్రలేచి, హే నీకేమైనా పిచ్చా అని అరుస్తూ తన ఒంటి మీద పడిన వాటర్ తుడుచుకుంటూ ఉంది ఇందు. అప్పటికే భయంలో ఉన్న దివ్య దొంగలు జనం నిద్రపోతున్న టైంలో దొంగతనాలు చేస్తారు అని తెలుసు. కానీ ఇలా నిద్రపోతున్న మనిషిని నీళ్లు పోసి మరీ లేపి మరీ దొంగతనాలు చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. కొంప తీసి వీడు నేను అనుకుంటున్నా ఆ టైపు దొంగోడు అయితే కాదు కదా అనుకుంటూ స్పీడ్గా కొట్టుకుంటూ ఉన్న తన గుండెని చేతితో పట్టుకున్నానా అన్నంత భయంగా అతని వైపు చూస్తూ ఉన్న దివ్యని చూసి, దున్నపోతులాగా నేను మాట్లాడుతూ ఉంటే నన్ను చూడకుండా ఎటు చూస్తున్నావే అంటూ అరిచింది ఇందు. అప్పుడే తను నా వైపు చూస్తుంది అన్న ఒక సీరియస్ గొంతు ఆమెకి వినిపించింది. దానితో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి కోపంగా ఆమె వైపే చూస్తూ కనిపించాడు రాఘవేంద్ర. అతన్ని ఆ టైంలో అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో మరింత షాక్ అయి ఆల్మోస్ట్ కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఇందుకి. కళ్ళు తేలేసి చూస్తున్న ఆమెను చూసి, అదేంటే బొమ్మలా అలా ఉండిపోయావు, దొంగోడు వచ్చాడే, ఏదో ఒకటి చెయ్యి, లేదు అంటే ఈరోజు మన ఇద్దరు శీలాలు కంబైన్డ్గా పోతాయి గుటకలు మింగుతూ చిన్నగా గొనిగింది దివ్య. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, ఏంటే పోయేది, వంకాయ పులుసు ఆల్రెడీ నాది పోయింది, అది కూడా వీడి చేతిలోనే, ఇంకేం పోతుంది నా బొందా అని రాఘవేంద్ర వైపు భయంగా చూస్తూ, మీరేంటి సార్ ఇక్కడ, నైట్ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ దీనంగా అడిగింది ఇందు. గాలిని నోటితో బయటికి అసహనంగా ఊదుతూ, నువ్వు ప్రశాంతంగా ఉంటే సరిపోతుందా, నేను ప్రశాంతంగా ఉండవలసిన అవసరం లేదా అంటూ అడిగాడు రాఘవేంద్ర. ఇప్పుడు మీ ప్రశాంతతకి ఏమైంది సార్? పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా రక్తం బాగానే పీల్చి హాయిగా ఇంటికి వెళ్ళారు కదా, ఇంకా ఏం పోయాకలం వచ్చింది అంది ఆమె. వస్తే బాగానే ఉండను, కానీ రావడం లేదు
నన్నేం చేయమంటావు సీరియస్గా అడిగాడు అతను. పాపిష్టి రాయు అని పాపిష్టి వాళ్ళకి అంత తొందరగా పోయే కాలం రాదులే సార్, మీరు ఎక్కువగా ఆశపడకండి అంది ఇందు పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూసి. నేను రాలేదు అన్నది పోయే కాలం కాదు, నిద్ర. నాకు నిద్ర రావడం లేదు అన్నాడు అతను. అయితే నన్నేం చేయమంటారు సార్, వచ్చి జోలపాట పాడనా, లేదా ఎత్తుకుని చల్లగాలిలో అటు ఇటు తిరగనా అని కోపంగా పళ్ళు బిగించి అరిచింది ఆమె. అంత అవసరం లేదు, ఏమీ లేదు, కానీ వచ్చి నా పక్కన పడుకో చాలు అన్నాడు అతను. ఆ తర్వాత ఏం జరుగుతుంది, రాఘవేంద్ర ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చాడు, ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పి నెక్స్ట్ స్టోరీ ఎలా ఉంటే బాగుంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీ ఐడియాస్ ప్రకారమే స్టోరీ ముందుకు వెళుతుంది. చాలామంది చాలా మిస్ అవుతుంది స్టోరీలో అంటున్నారు, అందుకే మీ ఆలోచనల్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ స్టోరీ ముందు ఎలా ఉండాలి అన్నది కూడా మీరు డిసైడ్ చేసి చెప్తే దాని ప్రకారం స్టోరీ రాసి రేపు మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ రైటర్ లహరి రాజశేఖర్.